నమస్తే, నేను సిఎస్ రావు. విశాఖలో డ్రగ్స్ వ్యవహారం రోజు రోజుకి మలుపు తిరుగుతుంది. సిబిఐ చేసినటువంటి దర్యాప్తు మీదనే కొన్ని అనుమానాలు కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అసలు ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా లేదా అనే దాని మీద మనం ఇంటరాక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం లైవ్ లో మనకి అందుబాటులో ఉన్నారు సిబిఐ మాజీ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. జై భారత్. జై భారత్. సార్, విశాఖ డ్రగ్స్ అనేది పెద్ద స్థాయిలో దొరికినాయి, అది మీకు కూడా తెలుసు. బట్ ఇన్వెస్టిగేషన్ విషయంలో కొంత ఏదో కాన్స్పిరసీ జరుగుతుంది వెనక అనేటువంటి అనుమానాలు వస్తున్నాయి సార్. అలా కనిపిస్తుందా మీకు? సాధారణంగా ఏంటంటే ఇన్వెస్టిగేషన్ అన్నది అది ఒక సీక్రెట్ అఫైర్. ఇన్వెస్టిగేషన్ లో రోజు చేస్తున్న ప్రతి విషయాన్ని కూడా పబ్లిక్ డొమైన్ లో ఉంచలేదు. ఎందుకంటే ఆ మొత్తం ర్యాకెట్ వెనకాల ఎవరున్నారు, ఈవెన్ ఏదైనా పొలిటికల్ అండదండలు ఉన్నాయా, ఇలాంటివన్నీ వాళ్ళు చట్టం ప్రకారం వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ పోతుంటారు. ఎందుకంటే ఎన్డీపీఎస్ యాక్ట్, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ అనేది చాలా సీరియస్ అండ్ పవర్ఫుల్ యాక్ట్. అందులో ఏంటంటే ప్రతిదీ ప్రొసీజర్ ప్రిస్క్రైబ్ చేయబడింది. సో దాంతో ఏమవుతుందంటే ఎక్కడైతే ప్రొసీజర్ మనం ఫాలో చేయమో రేపు కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు ఈ విషయాలు ఈ ప్రొసీజర్ ఫాలో కాలేదని చెప్పేసి అవతల వ్యక్తులు దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. అందువల్ల నార్కోటిక్ ఎన్డీపీఎస్ యాక్ట్ లో చేస్తున్న ఇన్వెస్టిగేషన్ అంతా కూడా చాలా పకడ్బందీగా ఉంటుంది, పకడ్బందీగా చేయాలి. ఎందుకంటే ఏవైతే కంటైనర్ లో సీజ్ చేశారో వాటన్నింటినీ కూడా డ్రగ్స్ ల్యాబ్ పంపించాల్సి ఉంటుంది. తర్వాత వాళ్ళు అక్కడ నార్కోటిక్స్ ఇందులో ఏ పదార్థాలు ఉన్నాయని కూడా నిర్ణయిస్తారు. తర్వాత మొత్తం క్వాంటిటీ ఎంత ఉంది, 25,000 కేజీలు ఏదైతే డ్రైడ్ ఈస్ట్ అని వాళ్ళు తెప్పించుకున్నారు, దాంతో పాటు ఇది కూడా వచ్చింది. అంటే వీటిలో కలిపి పంపించారా లేకుంటే ఈ కంటైనర్స్ లో విడిగా దాన్ని ప్యాక్ చేసి పంపించారా, ఇది కూడా మనకు తెలియాల్సిన అంశం. ఆ తర్వాత వచ్చేసి సార్ డే వన్ మన లోకల్ పోలీస్ అక్కడికి వెళ్ళి హడావుడి చేశారని ఎఫ్ఐఆర్ లో కూడా మెన్షన్ చేశారు కదా సిబిఐ వాళ్ళు. సో లోకల్ పోలీస్ ఇన్వాల్వ్మెంట్ అనే దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? సాధారణంగా ఏంటంటే బయటి ఏజెన్సీ వచ్చినప్పుడు లోకల్ పోలీస్ హెల్ప్ కోరుతారు. మామూలు సపోజ్ నేను సిబిఐలో ఉన్నాను, సడన్ గా ఒరిస్సాలో ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు నేను సిబిఐని నాకు ఐడెంటిటీ ఉంటుంది కానీ నాకు అక్కడ లోకల్ అసిస్టెన్స్ అనేది కావాల్సి ఉంటుంది. అప్పుడు ఏం చేస్తామంటే లోకల్ పోలీస్ కి ఇన్ఫార్మ్ చేస్తాను కదా, సిబిఐ నుంచి వచ్చాము కాబట్టి మాకు అసిస్టెన్స్ ఇవ్వండి, మాకు సపోర్ట్ చేయండి అనేది కూడా ఉంటుంది. సో ఈ ప్రస్తుత కేసులో మరి సిబిఐ వారిని పిలిచారా? ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ డాగ్ స్క్వాడ్ ని పిలవాలి, సిబిఐ వాళ్ళ వెంట డాగ్ యూనిట్ ని తీసుకురావాలి. అప్పుడు ఏం చేస్తుందంటే లోకల్ గా ఉన్న ఏదైనా డాగ్ స్క్వాడ్ అయితే దాన్ని వినియోగించుకుంటారు. తర్వాత ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ సీజ్ చేసిన డ్రగ్స్ అన్నింటినీ కూడా వెయిట్ చేయాలి, దాన్ని బరువు చూడాలి. దానికోసం లోకల్ గా మనకు ఏవైనా ఈ వెయిట్స్ అండ్ మెజర్స్, తర్వాత వచ్చేసి బ్యాలెన్సెస్, ఇలాంటివన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటూ ఉంటారు. తర్వాత ఒక్కోసారి పెద్ద సంఘటన జరిగినప్పుడు చాలా మంది లోకల్ పబ్లిక్ రియాక్షన్ కూడా ఉంటుంది కాబట్టి ఆ ఏరియాని కార్డన్ ఆఫ్ చేయడానికి లోకల్ పోలీస్ హెల్ప్ తీసుకుంటారు. సపోజ్ ఆ సీజ్ చేసిన మెటీరియల్ ఎక్కడైనా సేఫ్ గా పెట్టడానికి లోకల్ హెల్ప్ తీసుకుంటారు. కాబట్టి పెద్ద పెద్ద ఇన్వెస్టిగేషన్ లో ఎప్పుడు కూడా లోకల్ పోలీస్ హెల్ప్ ఉంటుంది. అందులో అంటే నేను ఎఫ్ఐఆర్ లో ఏదో మీడియాలో చదివినప్పుడు డిలే అయింది అన్న ఒక విషయాన్ని వాళ్ళు అందులో చేశారన్నారు. దాని గురించి సిపి విశాఖపట్నం గారు దాని గురించి క్లారిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. వారి స్టేట్మెంట్ కూడా దాని పేపర్లో ఇలాంటిది ఏమీ జరగలేదు, మేము ఆ సందర్భంగా వాళ్ళు అక్కడ వాళ్ళ ఇన్ఫర్మేషన్ మీదకి అక్కడ వచ్చి సిపి గారు స్వయంగా వెళ్ళి చూశారన్నది కూడా మనం చూసాము. ఎందుకంటే సీనియర్ అధికారులు ఎందుకు వెళుతుంటారంటే అక్కడ లోకల్ కోఆర్డినేషన్ సరిగా జరగాలి అన్న విషయం కూడా మనకు తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ డ్రగ్ మాఫియా అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇలాంటి సీజర్స్ జరిగినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ బల ప్రయోగం చేయడానికి, తర్వాత సిబిఐ ఆఫీసర్లను భయపెట్టడానికి ఆ విధమైన ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. సో వాటి నుంచి కూడా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వడానికి కూడా లోకల్ పోలీస్ రిక్వైర్మెంట్ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. సార్, ఒకటి లోకల్ గా ఉండేటువంటి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా, వాళ్ళ సపోర్ట్ లేకుండా ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ అనేది ఇంపోర్ట్ చేసుకోవడం అనేది సాధ్యం అవుతుందా? అంటే ఈ డ్రగ్స్ అన్నది ఎవరు ఆర్డర్ చేశారన్నది చాలా ముఖ్యమైన విషయం. అంటే ఇక్కడ విశాఖపట్నంలో ఏదైతే ఏజెన్సీ ఉందో వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒంగోలులో ఒక ఫిష్ ఫీడ్ కానీ ప్రాన్ ఫీడ్ కానీ వాళ్ళు తయారు చేస్తున్నారు, ఆక్వా ఫీడ్. ఆక్వా ఫీడ్ లో సాధారణంగా మనకు డ్రైడ్ ఈస్ట్ అన్నది కావాల్సి ఉంటుంది.
కానీ నేను పేపర్లో చదివిన విషయం ఏంటంటే లోకల్ గా మనకు 75 రూపాయల్లో దొరుకుతుందండి ఈస్ట్ పర్ కిలో. ఇది బయట నుంచి 176 రూపాయలు తెచ్చుకున్నారన్నది ఒక వాదన. అంటే ఇంత ఖర్చుగా మన దగ్గర స్థానికంగా తక్కువగా దొరుకుతున్న దాన్ని బయట నుంచి తీసుకురావాల్సిన అవసరం ఏంటి? దానివల్ల ఏమవుతుందంటే బయట నుంచి తీసుకురావడం వల్ల అక్కడి నుంచి డ్రగ్స్ తీసుకురావడానికి ఈ విధమైన కంటైనర్లు ఈ విధమైన విధానాన్ని అనుసరించారన్నది కూడా ఒక డౌట్ మనకు డెవలప్ అవుతుంది. అంటే స్థానికంగా నాకు దొరికే మెటీరియల్ ఇక్కడ మామిడి పండు నాకు 40 రూపాయల కేజీకి దొరుకుతుంటే నేను అదే బయట నుంచి 100 రూపాయలు తీసుకుంటే ఒక అనుమానం వస్తుంది, ఎందుకు అక్కడి నుంచి తెప్పించుకుంటున్నారు సేమ్ వెరైటీ అన్నది. సో ఆ విధంగా ఈ రేట్ లో ఉన్న డిఫరెన్స్ చూస్తే దానికి తర్వాత ఇంతకు ముందు ఆల్మోస్ట్ ఒక 63 కంటైనర్స్ వచ్చాయి ఇదే కంపెనీకి అన్నది కూడా నేను రాయడం. అంటే ఇప్పటి వరకు ఏ కంటైనర్లు వచ్చాయి, అందులో ఏ మెటీరియల్ వచ్చాయి, వచ్చిన తర్వాత ఈ మెటీరియల్ ఎక్కడికి వెళ్ళింది, తర్వాత దాని ఎండ్ డెస్టినేషన్ చేరిందా, ఇవన్నీ కూడా గమనించాల్సిన అంశాలు. ఎందుకంటే 2021 మీరు చూసుకుంటే ముంద్రా పోర్ట్ లో కూడా ఈ విధంగా ఒక 3000 కేజీలు అక్కడ హెరాయిన్ దొరికింది. ఆ హెరాయిన్ కూడా ఎక్కడ విజయవాడలో ఒక కంపెనీ ఆర్డర్ చేసింది. ఎవరో సుబ్బారావు ఎవరో ఇద్దరు వ్యక్తులు, తర్వాత దానికి కాకినాడలో ఉన్న వ్యక్తుల యొక్క కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్నది జరిగింది. ఆ తర్వాత ఆ కేసు ఏమైందో కూడా ఏమీ తెలియదు. ఆ తర్వాత ఆ కేసు ఎందుకంటే ఇటువంటి కేసులు 2-3 రోజులు ఉంటాయి పత్రిక. ఈ మధ్య ఏంటంటే పత్రికల్లో కూడా 2 రోజులు ఫాలో అయిన తర్వాత దాన్ని మళ్ళా ఫాలో అప్ కూడా ఉండదు. ఇటువంటి సందర్భాల్లో ఏం చేయాలంటే సెన్సేషనల్ కేసుల్లో ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కూడా కొద్దిగా ప్రెస్ నోట్స్ ఇష్యూ చేయడం కూడా చాలా అవసరం. అప్పుడు ఏమవుతుందంటే ఈ డౌట్స్ ఏదైతే మీరు ఏదైతే సందేహం వ్యక్తం చేశారో ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇన్వెస్టిగేషన్ లో మీరు డీప్ గా ఏం చేస్తున్నారు, అందులో ఈ కేసు ప్రోగ్రెస్ ఎలా అవుతుందని. ఎందుకంటే ముఖ్యంగా ఇన్ని వేల కిలోలు విశాఖలోకి రావడం ముఖ్యంగా తల్లిదండ్రుల్లో చాలా భయోత్పాదన కలిగజేసింది. ఎందుకంటే మీరు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ భయంగా మారిపోయింది. చిన్న చిన్న గ్రామాల్లో కూడా పిల్లలు గంజాయికి అడిక్ట్ అవుతున్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇంత పెద్ద మొత్తంలో తిరిగినప్పుడు ప్రజలు కూడా కోరుకుంటారు ఈ విషయంలో ఏం జరుగుతుందని. అందువల్ల ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కూడా ఈ ఇన్వెస్టిగేషన్ కి ఎక్కడ ఎఫెక్ట్ అవ్వకుండా వేర్ ఫ్యాక్ట్స్ అన్నవి మీరు ఇస్తే ఈ రోజు ఈ కేసులో ఈ విధంగా చేయడం జరిగింది, ఈ విధంగా సర్చెస్ ఎక్కడ జరిగాయి కూడా మీరు ప్లేస్ కి ఇవ్వకండి. ఇందులో 2-3 ప్రదేశాల్లో సర్చలు చేయడం జరిగింది. దానిలో కొంత ఇన్ఫర్మేషన్ సీజ్ చేయడం. దానివల్ల ఏమవుతుందంటే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ మీద కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు ఈ కేసు ఏమవుతుంది, ఈ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు. ఎప్పుడైతే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కామ్ అయిపోతుందో మీరు ఇందాక మొదట్లో అడిగిన ప్రశ్న ద్వారా వాళ్ళలో కూడా సందేహాలు వస్తాయి. ఎందుకంటే పేపర్లో సోషల్ మీడియాలో చూసుకుంటే 2 ముఖ్య పార్టీలు మన రాష్ట్రంలో ఉన్నవి, ఆ పార్టీలు ఈ కంపెనీ ఏదైతే ఉందో దాని డైరెక్టర్స్ వీళ్ళందరికీ కూడా దగ్గర ఆ విధంగా కూడా 2 పొలిటికల్ పార్టీలను కూడా ఇన్వాల్వ్ చేస్తూ సోషల్ మీడియాలో నడుస్తుంది. ఇటువంటి సందర్భాల్లో ఈ డౌట్ వదులుతుంది అన్నమాట. ఈ డౌట్ పొలిటికల్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇన్వెస్టిగేషన్ మళ్ళీ వాళ్ళతో ఏదైనా కుమ్మక్కం అయిందా అన్న డౌట్ కూడా రావడం సహజం. కాబట్టి ఇటువంటి సందేహాలు వచ్చినప్పుడు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలో అప్రోప్రియేట్ లెవెల్లో దీని గురించి వస్తున్న డౌట్లను తీర్చడం, ఎందుకంటే ప్రజలలో దీని గురించి ఒక అవగాహన కల్పించడం, ఆ తర్వాత ఇందులో నిజంగా ఏం జరిగింది, ఏ డ్రగ్స్ ఇందులో వచ్చాయి, ఇవన్నీ కూడా ప్రజలు తెలియజేయడం కూడా చాలా అవసరం అని నేను అనుకుంటాను. రావు సార్, మీరు ఒకసారి గతంలో 2021లో అసీ ట్రేడర్స్ విజయవాడ ఆర్డర్స్ తోటి కొంత ఇన్వెస్టిగేషన్ చేశారు. లోకల్ పోలీసులు దాన్ని కోల్డ్ స్టోరేజ్ లో వెళ్ళిపోయింది సార్ అది ఆ కేసు. ఇప్పుడేమో మళ్ళా దానికన్నా పెద్ద కేసు బయటకు వచ్చింది. ఇదేమో బ్రెజిల్ నుంచి వచ్చింది అంటున్నారు, అదేమో చైనాకు సంబంధించినటువంటి షిప్ అంటున్నారు, మధ్యలో ఎక్కడికో జర్మనీకి వెళ్ళింది అంటున్నారు. ఇవన్నీ చాలా చాలా డౌట్స్ రకరకాల సోర్స్ నుంచి వస్తుంది న్యూస్ అయితే. సో దీన్ని కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా ప్రొజెక్ట్ చేయాలంటే ఎలా సార్? భారతదేశం ఏంటంటే ముఖ్యంగా గోల్డెన్ క్రిసెంట్, గోల్డెన్ ట్రయాంగిల్, ఈ 2 ట్రయాంగిల్స్ ఈ క్రిసెంట్ మధ్య ఉంది. గోల్డెన్ ట్రయాంగిల్ అంటే మనకి ఈస్ట్ లో ఉన్నది, ఫర్ ఎగ్జాంపుల్ హాంకాంగ్, తైవాన్, ఆ తర్వాత వియత్నాం. అదే గోల్డెన్ క్రిసెంట్ ఇటు తీసుకుంటే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇరాన్. సో ఈ రెండింటి మధ్య ఉండడం వల్ల ముఖ్యంగా ఓపియం అన్నది ఈ దేశాల్లో ఎక్కువగా కల్టివేట్ అవుతుంది. సో ఆ దేశాల నుంచి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొన్న ముంద్రా కేసులో చూస్తే అది ఆఫ్ఘనిస్తాన్ నుంచి, ఆ తర్వాత జర్మనీకి వెళ్ళి నుంచి వచ్చినట్టుగా ఒకటి.
ఆ తర్వాత ఇప్పటిది ప్రస్తుతానికి తీసుకుంటే బ్రెజిల్ నుంచి వచ్చినట్టు మనం చూస్తున్నాం. సో ఈ విధంగా, ఎందుకంటే భారతదేశంలో యువతరం చాలా ఎక్కువగా ఉంది. మిగతా ఈ డ్రగ్ కార్టెల్స్ ఇవన్నీ కూడా ఏ దేశంలో అయితే యువతరం ఎక్కువగా ఉంటారో ఆ దేశంలో యువతరం ఎప్పుడు కూడా ఏదైనా కొత్త విషయాలు వస్తే వాటిలను మనం ఒక టెస్ట్ చేయాలి అన్న వాళ్ళలో ఇంక్లూజిటివ్నెస్ ఉంటుంది. ఆ తర్వాత ఈ మధ్య సోషల్ మీడియా పెరిగిపోవడం వల్ల ఏమైందంటే ఈ విషయాలు కూడా చాలా మంది యువతరం ఒక ఎక్స్పెరిమెంటల్ చేసే విధంగా చూస్తున్నారు. ఆ తర్వాత ఇది ఈజీ మనీ కూడా, ఎందుకంటే డ్రగ్స్ ట్రేడ్ అన్నది ఈజీ మనీ. ఎందుకంటే ఒక్కొక్క కేజీలో మీకు కోట్ల రూపాయల దాని విలువ ఉంది. సో ఆ విధంగా డ్రగ్స్ ఈజీ మనీ కాబట్టి కూడా చాలా మంది పిల్లల్ని ఇందులో ఇన్వాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. సాధారణంగా ఏమనుకుంటుంటామంటే డైరెక్ట్ గా పిల్లలు డ్రగ్స్ కి అడిక్ట్ అవుతారని చాలా మంది అనుకుంటారు. కానీ మొదట స్మోకింగ్, ఆ తర్వాత లిక్కర్, ఈ రెండు ఎప్పుడైతే అలవాటు అవుతాయో ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్ కి యువతరం పెడుతుంది. సో మనం చాలా మంది ఏమనుకుంటామంటే మా పిల్లవాడు స్మోకింగ్ చేస్తున్నాడు, లిక్కర్ తాగుతున్నాడు, పెద్దగా ఓకే లైఫ్, ప్రస్తుత సమాజం సోషలైజేషన్ పేరు మీద చాలా విషయాలు జరుగుతున్నాయి సమాజంలో. కానీ ఈ సోషలైజేషన్ ద్వారా ఈ లిక్కర్ తీసుకోవడం అనేది నెక్స్ట్ స్టెప్ వచ్చేసి డ్రగ్స్ తీసుకోవడం. వన్స్ వాళ్ళు డ్రగ్ తీసుకోవడం మొదలు పెట్టారంటే ఆ దాని ప్రభావంలోకి వెళ్ళిపోతారు. ఎలాగైనా దాన్ని కొనసాగించాలని దొంగతనాలకు పాల్పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చైన్ స్నాచర్స్ మీరు చూస్తే చాలా మంది ఈ విధంగా డ్రగ్ అడిక్ట్ అయిన వాళ్ళే. తర్వాత ఈ ల్యాప్టాప్ లిఫ్టర్స్, వెహికల్స్ నుంచి చాలా మంది ల్యాప్టాప్స్, కంప్యూటర్స్, తర్వాత ఇళ్లలోంచి కూడా చాలా వస్తువులు బయటికి మాయమవడం, ఇళ్లలో ఉన్న డబ్బులు బయటికి తీసుకెళ్ళడం, ఇవన్నీ కూడా ఏమవుతుందంటే డ్రగ్ అడిక్షన్ కు ఫైనల్ గా లీడ్ చేసేది. ఎందుకంటే వాళ్ళని కరెక్ట్ టైంలో గనక మనం రిహాబిలిటేషన్ సెంటర్స్ తీసుకుపోతే, వన్స్ వాళ్ళు డ్రగ్ అడిక్ట్స్ గా మారిపోతే ఏమవుతుందంటే వాళ్ళ ప్రభావం ఇంటి వాళ్ళ మీదే కాదు సమాజం మీద కూడా ఉంటుంది. తర్వాత వాళ్ళు కూడా ఇంకా కొంతమందిని డ్రగ్ అడిక్ట్స్ తయారు చేసే విధంగా వాళ్ళు కూడా ఈ డ్రగ్ కార్టెల్స్ అన్నవి, ఈ డ్రగ్ పెడ్లర్స్ అన్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా ట్రై చేస్తారు. కాబట్టి ఇది ఒక పెద్ద సమాజానికి చాలా పట్టి పీడిస్తున్న ఒక పెద్ద ప్రమాదం. సో ఈ ప్రమాదం సార్ దీన్ని ఇవన్నీ పర్యవసానాలు సార్. అది డ్రగ్స్, సమాజం బలహీన పడిపోవటం, యువత బలహీన పడిపోవటం, అవన్నీ మీరు మీ ప్రయత్నంలో భాగంగా మీరు అవేర్నెస్ గా చెప్తున్నారు చాలా కాలం నుంచి. అయితే ఇక్కడ సార్ ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి రోజు రోజుకు ఒక డెవలప్మెంట్ వస్తుంది. నిన్న వియత్నాం కు సంబంధించిన టంగా అనేటువంటి ఒక అతన్ని లోకల్ పోలీసు అక్కడ కాకినాడ దగ్గర అనుకుంటా అక్కడ పట్టుకున్నారు. ఆ తర్వాత వదిలేశారు. ఎందుకు వదిలేశారో తెలియదు, ఎందుకు పట్టుకున్నారో తెలియదు. ఇలాంటివి చూసినప్పుడు మీకేమనిపిస్తుంది సార్? ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా సిబిఐ చేశారు కాబట్టి ఇన్వెస్టిగేషన్ లో ఏమవుతుందంటే రకరకాల లీడ్స్ దొరుకుతుంటాయి. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు చాలా మంది సోర్సెస్ కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కాబట్టి ఇటువంటి ఇన్వెస్టిగేషన్ లో ఏ లీడ్ కూడా మనం దాన్ని మిస్ చేసుకోకూడదు. ఎందుకంటే ఈ విషయం తెలియగానే చాలా మంది సమాజంలో డ్రగ్స్ సంబంధించి, ఎందుకంటే ఈ డ్రగ్ కార్టెల్స్ లోనే గ్రూప్స్ ఉంటాయి, వాళ్ళలో కూడా గ్రూప్స్ ఉంటాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మేము బాంబేలో ఉన్నప్పుడు ఈ అండర్ వరల్డ్ లో దావూద్ ఇబ్రాహిం గ్యాంగ్, చోటా షకీల్ గ్యాంగ్, చోటా రాజన్ గ్యాంగ్, ఈ విధంగా గ్యాంగ్స్ ఉంటాయి. కాబట్టి ఒక గ్యాంగ్ ఇన్ఫర్మేషన్ ఇంకో గ్యాంగ్ ఇస్తుండేవారు. కాబట్టి వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వెరిఫై చేస్తారు. ఒక్కోసారి ఏంటంటే అటువంటి వాళ్ళు ఎవరినో ఇన్వాల్వ్ చేయడానికి కూడా ఒక పేరు ఇస్తుంటారు. కాబట్టి అటువంటి వాళ్ళని మనం తీసుకొచ్చి వాళ్ళను ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళ మీద ఏం లేదన్నప్పుడు వాళ్ళని వదిలేస్తాం. సో ఇటువంటి విషయాల్లో ఈవెన్ ఈ డ్రగ్ కేసెస్ లో కూడా చాలా లోకల్ కార్టెల్స్ పనిచేస్తారు. కాబట్టి ఎప్పుడైతే ఈ విధమైన బ్రెజిల్ నుంచి వచ్చిన ఈ ఇంపోర్టెడ్ చేసిన దాన్ని కార్టెల్ అనేసరికి అవతలి కార్టెల్ వాళ్ళు అలర్ట్ అయ్యి దీనిలో వాళ్లకు కొంతమంది నిరికించేదానికి కూడా ప్రయత్నం చేస్తారు. అందువల్ల ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏం చేస్తుందంటే ఏ లీడ్ వచ్చినా కూడా దాన్ని వర్కౌట్ చేసి అందులో కనుక నిజం ఉంటే ఆ సంబంధిత వ్యక్తిని అరెస్ట్ చేసి ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు. సపోజ్ వెరిఫై చేసిన తర్వాత ఇందులో ఏమి ఇన్వాల్వ్మెంట్ లేదు అన్నప్పుడు ఆ వ్యక్తిని వదిలేయడం. కానీ జనరల్ గా ఏమనుకుంటారంటే ప్రజలు, ఎవరినో పట్టుకున్నారు వదిలేశారు, ఏదైనా పొలిటికా లేకుంటే ఏదైనా డబ్బు లావాదేవీ జరిగిందా, ఇలాగ అనేక విషయాలు చర్చలోకి వస్తాయి. అందుకనే నేను ఏం చెప్తున్నానంటే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ డే టు డే వాళ్ళ డీటెయిల్స్ ఏమి బయట పెట్టకుండా వాళ్ళు కనుక ప్రెస్ నోట్స్ ఇచ్చుకుంటూ వెళితే ఏమవుతుందంటే మీరు అన్నటువంటి సందేహాల నుంచి దూరంగా వెళ్ళడం, ఆర్గనైజేషన్ క్రెడిబిలిటీ కూడా పెరుగుతుంది దానివల్ల. అంటే ఇంకోటి సార్ ఇక్కడ కూడా కరెక్ట్ గా చేస్తున్నాం.
ఇంకో డెవలప్మెంట్ ఏంటంటే సార్, సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీ పక్కన ఒక బస్సు ఉంది. ఆ బస్సులో ఏదో పెద్ద పెద్ద ఫైల్స్ ఉన్నాయి, ప్లస్ బాక్సులు ఉన్నాయి, ఇలాంటి న్యూస్ అంతా వచ్చింది. బట్ ఆ ఫైల్స్ ని వదిలిపెట్టేశారు, తర్వాత మాయమైపోయినాయి ఆ ఫైల్స్ అనేది కూడా మళ్ళీ ఒక న్యూస్ వస్తుంది. అంటే ఇది సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్టు మీకు అనిపిస్తుంది ఈ న్యూస్ అన్ని చూస్తుంటే? అంటే ఏంటంటే ఇందులో కూడా రెండు పొలిటికల్ పార్టీస్ ఒకరి మీద ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. అది కూడా కాబట్టి ఇన్వెస్టిగేషన్ ని వాళ్ళ పార్టీకి ఈ విధంగా ఏ విధంగా అడ్వాంటేజ్ చేసుకోవాలని కూడా చూస్తుంటాము. తర్వాత ఏంటంటే అన్ఫార్చునేట్లీ మన రాష్ట్రంలో న్యూస్ పేపర్లు కూడా డివైడ్ అయిపోయాయి పార్టీ వైజ్ గా. కాబట్టి ఏమవుతుందంటే ఒక పార్టీ ఒక రకంగా ప్రొడ్యూస్ చేస్తుంది, ఇంకొక న్యూస్ పేపర్ ఇంకొక రకంగా దాన్ని ప్రొజెక్ట్ చేస్తుంది. అందుకని ఇవన్నీ ఏంటంటే అనుమానాలకు దారితీస్తుంది. మీరు చెప్పినట్టు నేను కూడా చూశాను, ఇదంతా కూడా ఫస్ట్ లో ఒక డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఆ డాక్యుమెంట్స్ తర్వాత మాయమయ్యాయి. అందుకని నేను ఏమంటున్నానంటే ఇటువంటి ఎప్పుడైతే ఈ పొలిటికల్ వీళ్ళ వెనకాల ఎవరో రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయి అన్న ఎప్పుడైతే డౌట్ వస్తుందో ఆ టైంలో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చాలా అలర్ట్ గా ఉండడం చాలా అవసరం. ఎందుకంటే మనం చేసిన ప్రతి దాన్ని కూడా ఎక్కడో రికార్డ్ చేసి దాన్ని పబ్లిక్ డొమైన్ లో కూడా తీసుకురావడం అవసరం. ఏదైతే డౌట్లు వ్యక్తం చేసుకుంటున్నారో ఆ డౌట్ కి సంబంధించి ఎస్ మేము పేపర్లన్నీ చూసాము, ఆ ఆఫీస్ లో పేపర్స్ సర్చ్ చేయడం జరిగింది, కానీ ఈ కేసుకు సంబంధించిన ఎటువంటి పేపర్లు లేవు, ఆర్ అందులో ఉన్న కొన్ని డాక్యుమెంట్స్ సీజ్ చేయడం జరిగింది. అందులో ఏ డాక్యుమెంట్ సీజ్ చేశారు ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ప్రోగ్రెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కూడా ఇట్ షుడ్ బి నోన్ టు పీపుల్ అన్నారు. అందుకనే ఈ రేపు ఫైనల్ గా ఏం చేసినా కూడా ఆ ఇన్వెస్టిగేషన్ మీద చాలా సందేహాలు రావడం వల్ల ఏమవుతుందంటే ఏజెన్సీస్ ఇలాగే ఉన్నాయి, పొలిటికల్ ప్రెషర్స్ పెడుతున్నారు, ఇటువంటివి తీసుకొస్తే రేపు రాబోయే కాలంలో ఏజెన్సీస్ యొక్క క్రెడిబిలిటీ మీద కూడా ఒక మార్క్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఇన్వెస్టిగేషన్ కూడా పక్కదారి పట్టే అవకాశం కూడా ఉంటుంది. ఇది ఏజెన్సీస్ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్త. కాబట్టి మీరు అన్నట్టు అనేక మందికి దీంట్లో డౌట్స్ ఉన్నాయి. అందుకనే సిబిఐలో కూడా ఒక పిఆర్ఓ ఉంటారు, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్. వారు యూజువల్ గా ప్రెస్ నోట్స్ ఇష్యూ చేస్తుంటారు, ఆర్ ప్రెస్ మీట్స్ కూడా పెట్టి అందులో క్లారిఫికేషన్స్ ఇస్తుంటారు. అందువల్ల ఏంటంటే మీరు ఇది చెప్పారు కాబట్టి వాళ్ళ వెబ్సైట్ లో కూడా వెళ్ళి మనం ఒక సజెషన్ ఇవ్వచ్చు. దేర్ ఆర్ సో మెనీ డౌట్స్ బీయింగ్ రేజ్డ్ అబౌట్ ది ఇన్వెస్టిగేషన్, కైండ్లీ క్లారిఫై త్రూ యువర్ పిఆర్ఓ ఆర్ బై ప్రెస్ నోట్ అని ఇస్తే అప్పుడు ఏమవుతుందంటే ఒక క్లారిటీ వస్తుంది, అనుమానాలు. సార్ ఇప్పుడు ఈ అనుమానాలు ఏవైతే వస్తున్నాయో వాటికి కొంచెం బలం చేకూరేలా కొన్ని సంఘటనలు ఉన్నాయి సార్. ఇప్పుడు బ్రెజిల్ అనగానే ఇమీడియట్ గా విజయసాయి రెడ్డి బ్రెజిల్ అధ్యక్షుడికి ఆయన ఏదో అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు, కాబట్టి బ్రెజిల్ కి విజయసాయి రెడ్డి సంబంధం ఉంది, కాబట్టి విజయసాయి రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇలాంటివి వస్తున్నాయి. వాటిని ఎలా తీసుకోవాలి సార్? ఎందుకంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఎన్నికల వాతావరణం ఉంది రాష్ట్రంలో, దేశంలో. కాబట్టి ప్రతి పార్టీ కూడా వాళ్ళ ఎదుటి పార్టీని ఏమన్నా చేయడానికి ఏదైనా చిన్న విషయం దొరుకుతుందా అన్నది కూడా చూస్తారు. కాబట్టి ఆయన ట్వీట్ చేశారు, ఆయన బ్రెజిల్ ప్రధానిగా తీసుకోగానే వెంటనే ఆయన ఐ థింక్ కౌంటర్ ట్వీట్ ఎక్కడో ఇచ్చిన, నేను ఎక్కడ ఏ ప్రధాని కానీ ఏ ప్రెసిడెంట్ కానీ తీసుకోగానే నేను జనరల్ గా వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ నేను ట్వీట్ చేస్తుంటానని ఆయన ఎక్కడో కౌంటర్ ట్వీట్ పెట్టారని కూడా నేను విన్నాను. సో ఈ విధంగా ముఖ్యంగా పొలిటికల్ వాతావరణం ఉన్నప్పుడు ప్రతి విషయాన్ని ఒక పార్టీలను కూడా దానికి అన్వయించి వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అన్నది తీసుకురావడానికి ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నం చేస్తారు. అందుకని ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఈ విషయాన్ని కూడా గమనించాలి. మోస్ట్ ప్రాబ్లీ వాళ్ళు ఈ అంశాన్ని కూడా తీసుకుని ఉండవచ్చు. బ్రెజిల్లో మీరు ఏ విధంగా ట్వీట్ చేశారు అంటే యాజ్ ఎన్ ఎంపీ ఐ కెన్ ట్వీట్ అని ఆయన అంటారు, దేర్ ఇస్ నో డౌట్. కానీ ప్రస్తుతం ఉన్న ఈ సర్కమ్స్టాన్సెస్ లో ఆయన కూడా ఐ థింక్ హి హస్ గివెన్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఆల్సో దట్ నేను ఎక్కడ ఎవరు ఇంపార్టెంట్ ఏది ఉన్నా కూడా మేము ట్వీట్ చేస్తుంటామని ఆయన చెప్పారు. సో అది హి హస్ టు జస్టిఫై దట్. అందువల్ల అంటే ఆయన జస్టిఫై చేస్తున్నారు సార్. ఇప్పుడు ఆయన జస్టిఫై అయితే చేసుకుంటున్నారు. బట్ తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ట్వీట్ చేయనటువంటి విజయసాయి రెడ్డి బ్రెజిల్ ప్రెసిడెంట్ కో లేకపోతే అమెరికా ప్రెసిడెంట్ కో ట్వీట్ చేస్తున్నారు. దీంట్లో అర్థం ఏంటి, అర్థం చేసుకోండి అని చెప్పి సోషల్ మీడియాలో బాగా స్ప్రెడ్ అవుతుంది. సోషల్ మీడియా ఏంటంటే ప్రతి పొలిటికల్ పార్టీ వాడు పెట్టుకున్నది ఒక పొలిటికల్ పార్టీకి సుమారుగా 300 నుంచి 350 మంది వరకు సోషల్ మీడియా వర్కర్స్ ఆపరేట్ చేస్తుంటారు. ఏ చిన్న పాయింట్ దొరికినా కూడా దాన్ని సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారితీస్తుంది. ఈ విషయాలు కూడా ముందు మాట్లాడుకున్నట్టు ఐ థింక్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ డెఫినెట్ గా ఈ దృష్టిలో కూడా
వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో ఇంక్లూడ్ చేస్తారు. తర్వాత బ్రెజిల్ నుంచి జరుగుతున్న విషయాలు, బ్రెజిల్ నుంచి ఏ విధంగా ఈ షిప్ రావడం, అక్కడ ఈస్ట్ ఏ విధంగా తీసుకోవడం, మరి యాక్చువల్ గా ఈ డ్రగ్స్ అన్నవి అక్కడి నుంచే ఆరిజిన్ అయ్యాయా, మధ్యలో ఎక్కడైనా అవి యాడ్ చేయబడ్డాయా, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అంశాలు. ఐ థింక్ మోస్ట్ ప్రాబ్లీ సిబిఐ ఒక టీం బ్రెజిల్ కూడా పంపించి అక్కడ కూడా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఏ కంపెనీ నుంచి అయితే ఇది వాళ్ళు ఇంపోర్ట్ చేశారో ఆ కంపెనీ యొక్క డీటెయిల్స్, ఆ కంపెనీ యొక్క ట్రాక్ రికార్డు, ఇది కూడా వాళ్ళు కలెక్ట్ చేస్తారు. ఆ తర్వాత ఈ కంపెనీ ఇక్కడ ఏదైతే కంపెనీ ఉందో వాళ్ళు చౌకగా దొరికే ఈస్ట్ ఇక్కడి నుంచి కాకుండా అక్కడి నుంచి తీసుకోవాల్సిన అవసరం ఏముందని ఆ విషయం కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. సో ఇవన్నీ వేసి చూడాలి. కానీ ఏమవుతుందంటే ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ మౌనం చేపడతారో అప్పుడు ఇలాంటి సంశయాలు రేకెత్తడానికి చాలా అవకాశం ఉన్నాయి. లెట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ దీన్ని లాజికల్ కన్క్లూజన్ కి తీసుకువెళ్తారని. ఎందుకంటే డ్రగ్స్ కేసెస్ ఎప్పుడు చూసినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలంగాణ చూసినా కూడా సినిమా వాళ్ళు చాలా మంది ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి కొన్ని రోజులు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇన్వెస్టిగేషన్ ఏమైందో కూడా ఎవరికి తెలియదు. ఆ టైంలో ఈ సినిమా వాళ్ళు రావడం, వాళ్ళ తర్వాత వాడు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అటెండ్ అవుతూ వాళ్ళు బయటికి రావడం, ఇవన్నీ కూడా 24/7 విజువల్స్ మనకు తెలుస్తుంటాయి. ఆ తర్వాత కేసు ఏమైంది అన్నది ఎక్కడ డీటెయిల్స్ ఉంటాయి. అందుకనే ఈ ఈవెన్ ప్రతి ఆర్గనైజేషన్ లో కూడా ఒక పబ్లిక్ ఇన్ఫర్మేషన్ వింగ్ ఒకటి ఉంటుంది. వాళ్ళు ఏంటంటే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ వింగ్, పిఆర్ఓ వింగ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు టైం టు టైం ఈ విషయంలో, ఎందుకంటే ఇవన్నీ కూడా పబ్లిక్ అటెన్షన్ క్యాచ్ చేసే కేసులు ఇవన్నీ. ఎందుకంటే ఎన్నో చోట్ల మర్డర్ కేసులు, థెఫ్ట్ కేసులు ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ ఇటువంటి కేసులు సమాజం మీద ప్రభావం చూపించే కేసులు. సో వీటిని మిగతా కేసులాగా వాటితో క్లబ్ చేయలేము. వీటిని మనం టైం టు టైం వీటి ప్రోగ్రెస్ గురించి తెలియజేయాల్సిన బాధ్యత, అవసరం కూడా ఉందని నేను అనుకుంటాను. సార్ ఒకటి వాళ్ళ బాధ్యత ఉంది, ప్లస్ ఇలాంటి కేసులు సీరియస్ గా తీసుకోవాలి సార్. అయితే ఈ లోపుగానే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ పెరిగిపోతుంది. ఇప్పుడు ఈ సపోజ్ ఈ కేసు తీసుకుంటే కనుక, ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్ లో ఈ మధ్య కాలంలో రైడ్ చేసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నెల్లూరు నేత వాళ్ళ అబ్బాయి ఇక్కడ దొరికాడు. తర్వాత ద్వారంపూడి విక్రమ్ అని ఒక అతను దొరికాడు. వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి ఈ డ్రగ్ వ్యవహారం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చేస్తున్నారు అనేది చెప్తూ ఉన్నారు. తర్వాత మీరు కొంచెం వెనక్కి వెళ్తే కనుక మీరు కాకినాడ పోర్టు కనుక చూస్తే ద్వారంపూడి చంద్రశేఖర్ పేరు అసెంబ్లీ లోపలే ప్రస్తావించారు కదా ఆ రోజున, మీరు కూడా చూసుంటారు. సో ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చుట్టూనే తిరుగుతుంది. ఇది పొలిటికల్ గా ఆడుతున్న గేమ్ అనుకోవాలా, లేదంటే ఆనవాళ్ళు ఉండుంటాయి, లేకుండా ఇలా రాదు కదా అంటారా? అంటే ఏమైందంటే మధ్యలో ఈ కేసు బయటికి రాగానే ఈ కంపెనీ డైరెక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఉన్న ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, తర్వాత భారతీయ జనతా పార్టీలో కూడా వీళ్ళకు సంబంధాలు ఉన్నాయంటే, యాక్చువల్ గా ఐ థింక్ భారతీయ జనతా పార్టీ వాళ్ళు సాక్షి పేపర్ కి డిఫమేషన్ కూడా కోర్టులో వేశారన్నది నేను చూశాను. అవును, పురంధరేశ్వరి గారు ఇన్వాల్వ్మెంట్, వాళ్ళ బంధువులు ఉన్నారు, కోటయ్య అని అతను, తర్వాత వీరభద్రరావు అని అతను, ఇద్దరు డైరెక్టర్స్. కాబట్టి ఈ విధంగా అందులో ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీ నుంచి రిజైన్ చేసినట్టు కూడా సోషల్ మీడియాలో నడిచింది. ఎవరో ఒక వ్యక్తి వీరభద్రమారు ఇంకొక. అవును సార్. ఈ విధంగా చూసుకుంటూ ఏంటంటే ఈ సోషల్ మీడియా వచ్చేది అవి ఫేక్ లెటర్సా నిజమైన లెటర్సా కూడా తెలియట్లేదు ఈ మధ్య. ఎందుకంటే దాంట్లో రెస్పాన్సిబిలిటీ ఏమీ లేదు. కాబట్టి ఈ సమయంలో, ఎలక్షన్ల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఎదుటి వ్యక్తి మీద బురద చల్లడానికి ప్రయత్నిస్తూ దాని నుంచి పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ మీరు అన్నట్టుగా ఒక రాజకీయ పార్టీలో ఉన్న వ్యక్తులు, రాజకీయ పార్టీలో బాధ్యతాయుతంగా ఉన్న ఎమ్మెల్యేల పేర్లు రావడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే సమాజంలో ఒక దారి చూపించడానికి, సమాజాన్ని ఒక రీతిలో తీసుకువెళ్ళడానికి మనం ఈ ప్రతినిధులు వాళ్ళ భూమిక పోషిస్తారని మనం అంతా అనుకుంటుంటాం. కానీ వీళ్ళ పేర్లు ఇటువంటి కేసుల్లో రావడం అన్నది సమాజానికి కూడా మంచిది కాదు. ఆ తర్వాత ముఖ్యంగా ఏమైపోయిందంటే మన రాష్ట్రంలో ఎలక్షన్లు అన్నవి చాలా కాస్ట్లీ అయిపోయింది. ఇప్పుడు ఏ పార్టీ చూసినా కూడా మీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయని క్యాండిడేట్లు అడుగుతున్నారు. దానివల్ల ఏంటంటే డబ్బే పరమావధిగా మారినప్పుడు ఈజీ మనీ ఏదైతే ఈ డ్రగ్స్ లో ఉంటుందో, హ్యూమన్ ట్రాఫికింగ్ లో ఉంటుందో ఈజీ మనీ అన్నది, ఇటువంటి కేసుల్లో కూడా ప్రజాప్రతినిధుల పేరు రావడం అన్నది సొసైటీకి ఇది మంచిది కాదు, దురదృష్టకరం. సో ఈ వాళ్ళ పేర్లు ఎందుకు వస్తున్నాయి అంటే సార్, ఇప్పుడు మనం ఉదాహరణ తీసుకుంటే సంక్రాంతి అప్పుడు క్యాసినోస్ ఆడించారు,
బాంబేలో మన గోవాలో ఆడుతున్నారు కదా, ఆంధ్రప్రదేశ్లో ఆడితే ఏంటి అనేది వాళ్ళే చెప్తున్నారు. అలాంటప్పుడు అనుమానాలు బలపడే అవకాశం లేదా వాళ్ళ మీద? డెఫినెట్ గా. అందుకని ఈ బ్రూటల్ మెజారిటీస్ కూడా ప్రజాస్వామ్యానికి హానికరం. ఎందుకంటే ఇటువంటి ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాలి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు కూడా ఉండాలి, వాళ్ళ భూమిక కూడా చాలా ముఖ్యం. కానీ ఇప్పుడు ఏమైపోతుందంటే దేశంలోనూ రాష్ట్రాల్లో కూడా మాకు ప్రతిపక్షమే వద్దంటుంది. వై నాట్ 175 అంటుంది. మొన్న చంద్రబాబు గారు మాట్లాడుతూ మాకు 160 సీట్లు వస్తాయి, అక్కడ మోడీ గారేమో మాకు 400 పైన రావాలి అంటే ప్రజాస్వామ్యాన్ని ఏది ఒక ఆటోక్రసీలోకి తీసుకెళ్తున్నాం. ఎలక్షన్ ఆటోక్రసీగా తీసుకెళ్తాం. ఎలక్టోరల్ డెమోక్రసీ లేదు మన దగ్గర, ఎలక్టోరల్ ఆటోక్రసీగా మారిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే పాలక పక్షం వాడు మేము ఏం చేసినా నడుస్తుంది, పోలీసులు మా చెప్పు చేతల్లో ఉంటారు, మేము క్యాసినోలో అయినా నడిపించుకోవచ్చు, డ్రగ్స్ లో అయినా ఉండవచ్చు. ఆ విధమైన అభిప్రాయాలు రావడం అనేది ఇట్స్ బ్యాడ్. ఎందుకంటే దాని ప్రభావం సమాజం మీద ఉంటుంది. సో ఇవన్నీ కూడా గమనిస్తూ ఓటర్లు కూడా చాలా జాగరూకతగా ఉండాలి. యాక్చువల్గా నేను అంటాను, మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎన్నిక కాబడుతున్న ఈ ఎమ్మెల్యేలు వేస్తున్న వాళ్ళ వల్ల ఎన్నిక అవ్వడం లేదు, ఇళ్లలో కూర్చొని ఓటు వేయని వాళ్ళ వల్ల ఎన్నికవుతున్నారు అన్నది నా ప్రగాఢమైన అభిప్రాయం. అందువల్ల ఈ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా బయటికి రావాలి, వాళ్ళందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి. మేము రేపు ఓటు హక్కు వినియోగించుకోకుంటే ఇటువంటి వాళ్ళే మీకు ఎన్నికవుతారు. అందువల్ల ఈ ఎన్నికల్లో కూడా ఆ రోజు ఒక బాధ్యతాయుతమైన రోజు అని ఆలోచించాలి. మీడియా కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నామంటే ఎన్నికల సంగ్రామం, ఎన్నికల యుద్ధం, ఎన్నికల దంగల్ ఇలాంటి టైటిల్స్ పెడుతూ వస్తుంటారు. దానివల్ల ఏంటంటే ఇదేదో యుద్ధాలు జరిగిపోతున్నట్టు వాతావరణాన్ని సృష్టించకుండా ఇది ఒక బాధ్యతాయుతమైన రోజు, ఇది ఎన్నికల పండుగ. ఇలాంటి పదజాలంతో కనుక మనం రాగలిగితే పండుగల్లో ప్రజలందరూ పాల్గొంటారు, యుద్ధంలో కేవలం ఆ యుద్ధంలో ఇంట్రెస్ట్ ఉన్నవాడు మాత్రమే పాల్గొంటారు. సో ఆ విధంగా కూడా మనం చూసుకుంటూ మీరు ఆశించిన సమాజం రావాలంటే కనుక కొన్ని మిరాకిల్స్ జరగాలి. బహుశా అది జరగాలని కోరుకుందామండి. అత్యాశ అయితే కాదు కానీ ఆశ పట్టడంలో తప్పలేదు. కష్టపడతాం, అందరం కలిసి మనం పని చేయగలిగితే మార్పు తీసుకురావచ్చు అని నేను అనుకుంటాను. ఇంకోటి సార్, ఈ కేసుకు సంబంధించి నిప్పులేని పొగరాదు అని అంటారు. ఇప్పుడు కంటైనర్లు అనేది గత కొన్ని నెలల నుంచి వినిపిస్తున్నాయి సార్. అప్పుడు ఏంటంటే ఒక 2-3 నెలల క్రితం వచ్చింది ఏంటంటే ఇడుపుల పైనుంచి ఏదో కడప మీదుగా అటు చెన్నై పోర్టుకి వెళ్తున్నాయి, దాంట్లో ఏదో డబ్బులు ఉన్నాయి అని చెప్పి ఏదో న్యూస్ వచ్చింది. దాని మీద అక్కడ పోలీసులు ఏదో క్లారిఫై ఇచ్చారు, డిఫెన్స్ వాళ్ళకి సంబంధించిన వస్తువులని. ఇప్పుడు మళ్ళా సీఎం ఆఫీస్ దగ్గర, క్యాంప్ ఆఫీస్ దగ్గర తాడేపల్లిలో ఒక కంటైనర్ అని చెప్పి ఇవాళ పేపర్లో మీరు చూసుంటారు, ఈనాడులో కూడా వచ్చింది. ఏంటి డ్రగ్స్ అనగానే కంటైనర్ల పేర్లు వస్తున్నాయి సార్. అంటే డబ్బులు తరలించేదా లేకపోతే ఇది అన్ని గాసిప్సా, ఏమనుకోవాలి సార్? అంటే మీరు అన్నట్టు నిప్పు లేనిదే పొగ రాదు అంటారు. కానీ యాక్చువల్ గా ఏంటంటే ఈ కంటైనర్స్ అనేవి ఈ మధ్య చాలా ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువగా పెరిగింది. కంటైనర్ చెకింగ్ అన్నది కూడా చాలా కష్టం. ఎందుకంటే ఒక పెద్ద కంటైనర్ మీరు తీసుకుంటే దాని లోపల ఏముంది సీల్ చేస్తారు, ఆ తర్వాత లోపల ఏ విషయాలు ఉన్నాయని దాన్ని తీసుకెళ్ళడం కూడా చాలా ఇబ్బందికరమే. అంటే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కానీ. తర్వాత ఏంటంటే సాధారణంగా ఇటువంటి ఇంటర్సెప్షన్స్ అవన్నీ కూడా సోర్స్ ఇన్ఫర్మేషన్ నుంచి వస్తుంటాయి, ఎవరో ఒకరు ఇన్ఫార్మ్ చేస్తుంటారు. అంటే ఆ ప్రదేశంలో ఉన్న వాళ్ళు, ఆ విషయంలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు. కొన్ని చోట్ల పోలీసులే ఇన్ఫర్మేషన్ కూడా డెవలప్ చేస్తారు. ఎందుకంటే అటువంటి డెన్స్ లోంచి, అటువంటి ర్యాకెట్స్ నుంచి మనం ఇన్ఫర్మేషన్ రావాలంటే ఇన్ఫర్మేషన్ కొనుక్కోవాల్సి వస్తుంది. అక్కడ సోర్సెస్ వాళ్ళు ఏర్పరుస్తారు. సో ఆ విధంగా వస్తున్నప్పుడు ఈ రోజు మీరు చెప్పిన కంటైనర్ అయితే మార్నింగ్ ఇప్పుడు పేపర్లో చేసి గ్లాన్స్ చేసినట్టు నాకు గుర్తు. సో ఆ విధంగా చేసుకుంటుంటే ఇది కూడా ఎలక్షన్ వాతావరణం మీద ప్రతి ఒక్కరు ఇంకొకరిని డిఫైమ్ చేసే ప్రయత్నాలే చేస్తుంటారు. అది కూడా క్రైమ్ కు రిలేట్ చేయగలిగితే, ఎందుకంటే ప్రజలకు 3 విషయాల్లో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది: సినిమా, క్రికెట్, క్రైమ్. ఈ 3 విషయాలు కనుక పబ్లిక్ చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తారు. కాబట్టి ఇప్పుడు ఎన్నికల సందర్భంలో ప్రతి పార్టీ కూడా ఇతర పార్టీని ఏదైనా క్రైమ్ కు రిలేటెడ్ అని చెప్పేసి వాళ్ళని కనుక అందులో ఇన్వాల్వ్ చేయగలిగితే ఒక ప్రజల్లో ఒక ఏహ్య భావాన్ని డెవలప్ చేయొచ్చు అన్నది వాళ్ళు చేస్తుంటారు. కాబట్టి వీటన్నిటికీ ఎక్కడైతే డౌట్ వస్తుందో ఈవెన్ పొలిటికల్ పార్టీలు కూడా ఓపెన్ గా వచ్చి చెప్పాలి, మేము ఎవరు ఇన్వాల్వ్ లేదు, కావాలంటే మేము రెడీ ఫర్ కోఆపరేషన్ విత్ ది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కూడా అని వాళ్ళు ఓపెన్ గా చెప్పగలిగారు. లేకుంటే ఏమవుతుందంటే ఈ ఆరోపణలు ప్రత్యారోపణల వల్ల బేసిక్ రాజకీయాలకి ఒక చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉంది. అంటే రాజకీయాల్లో ఇటువంటి వ్యక్తులే ఉంటారు,
ఇటువంటి విషయాలు చేస్తే తప్ప రాజకీయాల్లోకి రాకూడదు. ఈ విధంగా ఒక రాజకీయాలకు కూడా ఒక పర్టికులర్ క్లాస్ ఆఫ్ పీపులే వాళ్ళు ఇందులో రాజకీయం చేయడానికి వాళ్ళు సమర్థులు అన్న భావన వచ్చినప్పుడు ఏమవుతుందంటే మిగతా వాళ్ళు దీని నుంచి భాగస్వామ్యం తీసుకోవడానికి వెనకాడతారు. అందుకని మేము జై భారత నేషనల్ పార్టీ ప్రధానంగా తీసుకురావడానికి అదే ఉద్దేశం. అంటే ఈ మోసపోసిన రాజకీయాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటికి తీసుకొచ్చి యువతరానికి పెద్ద పెట్టున మనం పీఠం వేసి మార్పు రాజకీయ దిశగా రాష్ట్రాన్ని దేశాన్ని తీసుకువెళ్లాలన్నది ప్రధానమైన ఉద్దేశం. సార్ ఈ ఎపిసోడ్ లో మొదటి నుంచి గమనిస్తే కనుక సార్ ఈయన ఏదో డ్రగ్స్ ఏదో స్మగ్లింగ్ చేసి దాని రూపంలో కంటైనర్ల కొద్ది డబ్బులు ఏదో పోగేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి, నెక్స్ట్ ఎలక్షన్ కి ఈ డబ్బుతోటే వెళ్తున్నారు, ఇలాంటివన్నీ చెప్తూ ఉన్నారు. ఇది ఎగ్జాగరేషన్ అనుకోవాలా లేదంటే నిజం లేకపోలేదు అనుకోవచ్చు? ఏంటంటే ఇవన్నీ కూడా డౌట్లకు దారిది. ఒక డౌట్ ఎందుకంటే ఏదైనా ఒక మన ప్రొసీజర్ వల్ల కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే మన రాష్ట్రంలో మొన్నటి వరకు లిక్కర్ సేల్స్ ఓన్లీ త్రూ క్యాష్ పెట్టారు. అంటే ఎక్కడ కూడా డిజిటల్, ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా చిన్న కొబ్బరి బొండం తాగినా కూడా అక్కడ ఫోన్ పే అవకాశం ఉంటుంది, చిన్న మిరపకాయ బజ్జీలు తిన్నా కూడా అక్కడ ఫోన్ పే ఉంటుంది మన దగ్గర. కానీ ఇంత పెద్ద మొత్తంలో జరుగుతున్న లిక్కర్ సేల్స్ లో క్యాష్ తప్ప మిగతా ఏవి తీసుకోమంటే అది కూడా డౌట్ వస్తుంది. అంటే ఈ విధంగా క్యాష్ సేల్ తీసుకుని డబ్బులు ఎక్కడైనా వీళ్ళు దాచుకుంటున్నారా అది కూడా అనుమానాలకు దారి తీస్తుంది. ఏదైనా అనుమానానికి దారి తీయడానికి మన ప్రవర్తన కూడా ప్రధానమైన కారణం అవుతుంది. అందువల్ల మీరు అన్నట్టు ఈ డబ్బుల కట్టలు ఎక్కడి నుంచి వచ్చాయి, లిక్కర్ నుంచి వచ్చిందా లేకుంటే ఎక్కడి నుంచి వచ్చిందన్న డౌట్ మనలో ఉండడం సజాసరిగా అవసరం. అందువల్ల ప్రభుత్వాలు చెప్పాలి ఎందుకు మేము క్యాష్ లోనే తీసుకుంటున్నాం, మేము ఎందుకు డిజిటల్ పేమెంట్స్ యాక్సెప్ట్ చేయట్లేదని గవర్నమెంట్ రావాలి ముందు. అలా ముందుకు రానప్పుడు ఇటువంటి అనుమానాలు వచ్చినప్పుడు దాన్ని కూడా ఫేస్ చేయాలి. సార్ కొన్ని వింటుంటే సార్ కొన్ని వింటుంటే కనుక ఒక రకమైనటువంటి ఆందోళన, ఒక రకమైనటువంటి భయం లాంటివి కూడా ఏర్పడుతుంది. ఎందుకనంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలే చేస్తున్నారు తెర వెనుక చీకటి కోణాలలో అని చెప్పి ప్రతిపక్షాలు చాలా సందర్భాలు చెప్తూ ఉన్నాయి. ఇలాంటి విన్నప్పుడు ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా ఏదైనా జరుగుతుందా అలాంటిది అనేటువంటి ఒక ఆందోళన వస్తుంది. నిజంగా అలాంటి పరిస్థితి ఉందంటారా ఏపీలో? అంటే ఏంటంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే అప్పుడు కాల్ మనీ ర్యాకెట్ అని కూడా అడిగేది. అవును, కాల్ మనీ కూడా కాల్ మనీ ఇంట్లో కూడా చాలా మంది ప్రభావితులయ్యారు, చాలా మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా వెళ్ళారు. అందులో కూడా ఏంటంటే చాలా మంది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇన్వాల్వ్ లేకుంటే ఒక పర్టికులర్ పార్టీ వాళ్ళు ఇన్వాల్వ్ అన్నారు. ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ విధంగా గడుస్తుంది. ఎప్పుడైతే ఆర్గనైజ్డ్ క్రైమ్ లో రాజకీయం వచ్చేసరికి ఏమవుతుందంటే రాజకీయ నాయకులు దాంట్లో భాగస్వామ్యం వచ్చి ముఖ్యంగా పాలక పక్షాల్లో ఉన్న వాళ్ళు ఇందులో భాగస్వామ్యం చేస్తే ఏమవుతుందంటే పోలీస్ యంత్రాంగం కూడా వీళ్ళ అనుసరణల్లో పనిచేస్తుంది కాబట్టి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుందా అన్న డౌట్ ప్రజల్లో వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఏంటంటే వెన్ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆర్గనైజ్డ్ క్రైమ్ దట్ బికమ్స్ వెరీ వెరీ సీరియస్. కాబట్టి ఆ విధంగా ఉండకుండా ఉండాలన్నది ప్రధానమైన అంశం. ఎందుకంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది, ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ మీద ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే ఆర్గనైజ్డ్ క్రైమ్ తో ఇన్వాల్వ్ అవుతే మరి సినిమాల్లో చూపిస్తుంటారు, ఆ విధంగా చూపించేవన్నీ నిజాలే అన్న డౌట్ కూడా ప్రజల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గవర్నమెంట్స్ ఎప్పుడు కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్ మీద ఉక్కుపాతం. మొన్న ఒక పోస్టర్ చూశాను సార్, దాని క్యారికల్చర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి రిషికొండ మీద నుంచొని ఉంటారు, నుంచొని బైనాక్యులర్ తోటి ఇలా చూస్తుంటారు అనమాట. ఏది డ్రగ్ షిప్ ఎక్కడి వరకు వచ్చింది అని బైనాక్యులర్ తోటి చూస్తూ ఉంటారు. అలాంటివి చూసినప్పుడు నిజంగానే అలాంటి పరిస్థితి ఏమైనా వస్తుందా, దీంట్లో ఏమైనా నిజం ఉందా, నిజం లేకుండా ఇలా గాసిప్స్ క్రియేట్ చేస్తున్నారా అనేటువంటిది అనిపిస్తుంది. అది ఏమనుకోవాలి అలాంటి జనరల్ గా? ఇప్పుడు ఎక్కడైనా ఒక లింక్ దొరకగానే అదే అన్నాను మీకు, ముఖ్యంగా ఎన్నికల వాతావరణంలో ప్రతి విషయాన్ని కూడా ఎన్నికలకు ఉపయోగంగా ఎదుటి వ్యక్తులను కొరత చల్లే విధంగా కూడా అన్ని పార్టీలు పనిచేస్తుంటాయి. సో ఆ విధమైన మీరు చెప్పినట్టు ఇక సోషల్ మీడియా ఏమైపోయిందంటే దానికి ఒక లిమిట్ ఉండదు. మన క్రియేటివిటీని కూడా బయటికి తీసుకురావడానికి, తర్వాత ఏంటంటే ముఖ్యంగా వ్యూస్ వల్ల ఆదాయం వచ్చే వ్యవస్థ ఉంది కాబట్టి సోషల్ మీడియాలో. కాబట్టి దాన్ని ఎంత సెన్సేషనల్ చేస్తే అన్ని వ్యూస్ వస్తే అంత డబ్బు మనకు వస్తుంది, మానిటైజేషన్ అవుతుంది అన్న ఒక కాన్సెప్ట్ కూడా రావడం వల్ల ఈ మధ్య సోషల్ మీడియాలో అనేక విషయాలు జరుగుతున్నాయి. కానీ ఒక సర్వేలో ఏం తెలియదంటే సోషల్ మీడియాలో ఉన్న వచ్చే ప్రతి విషయాన్ని కూడా నిజమనే 90% మంది నమ్ముతారు.
దానివల్ల ఏమవుతుందంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా కన్నా ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం ప్రజల్లో చాలా ఎక్కువైపోయింది. సో దాన్ని ఉపయోగిస్తూ, ఎందుకంటే సోషల్ మీడియాలో పెట్టడానికి అట్లీస్ట్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మీకు ప్రిన్సిపల్స్ ఆఫ్ జర్నలిజం కానీ, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కానీ, లేకుంటే ప్రెస్ కౌన్సిల్ కానీ, ఇవన్నీ కొన్ని నామ్స్ ఉంటాయి. ఆ నామ్స్ ను ఫాలో చేసి మనం పాటించాలి. బట్ సోషల్ మీడియాలో ఏముందంటే దెర్ ఆర్ నో పర్టికులర్ నామ్స్. ఎవరైనా ఏదైనా పోవచ్చు, ఆ తర్వాత ఆ సంబంధిత వ్యక్తి దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి, లేకుంటే కొట్టుకు వెళ్ళాలి. సో ఆ స్థాయికి వెళ్ళడం వల్ల ఈ విధమైనవి జరుగుతుంటాయి. కానీ అటువంటి క్యారికేచర్ వేయడానికి కానీ, అటువంటి భావనలు పెంచడానికి కానీ మనం ఏదైనా దోహదం చేస్తున్నాయా అని ప్రతి పొలిటికల్ లీడర్ కూడా వాళ్ళ ఆత్మ పరిశోధన చేసుకోవాలి. అది చాలా ముఖ్యం. ఎందుకంటే మనం బాధ్యతాయుతమైన పొజిషన్స్ లో ఉన్నప్పుడు మనం బియాండ్ డౌట్ అన్న దీంట్లోకి రావాలి. ఆ విధమైన బిహేవియర్ ఉండాలి. అప్పుడే అంటే దాని వెనక ఏంటంటే ఇంటర్నేషనల్ క్రైమ్ కి ఆంధ్రప్రదేశ్ ఒక హబ్ గా మారింది అనేటువంటి కాన్సెప్ట్ లో వాళ్ళు దాన్ని క్రియేట్ చేసేసారు. అంటే ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే ముంద్రా పోర్టు, తర్వాత విజయవాడ కాకినాడ లింక్, ఆ తర్వాత ఇప్పుడు దొరికిన ఈ విశాఖపట్నంలో ఈ డ్రైడ్ ఈస్ట్, ఆ తర్వాత ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలలో అక్కడ ఆ గంజా కల్టివేషన్ జరగడం, తర్వాత పెద్ద మొత్తంలో ఈ గంజా అన్నది ఈవెన్ గ్రామాల్లో కూడా వెళ్ళడం, ఇటువంటి కేసులు మనం పరిశీలిస్తుంటే ఏమవుతుందంటే మీరు అన్నట్టు ఆ విధమైన అనుమానం రావడానికి దారి తీస్తుంది ఖచ్చితంగా. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఆ తర్వాత పోర్ట్స్ కూడా ప్రైవేటైజ్ అవుతున్నాయి. ప్రైవేట్ అయిన పోర్ట్లలో ఇంత సెక్యూరిటీ ఉంటుందా? మరి ప్రైవేట్ పోర్ట్స్ లో ఈ విధంగా, అంటే ముంద్రా పోర్ట్ ముఖ్యంగా నేను మాట్లాడుతున్నాను. సో అందులో పట్టుబడినవి ఎన్ని అయితే పట్టుబడినవి ఎన్ని అన్నది కూడా డౌట్ వస్తుంది. ఇప్పుడు ఈవెన్ వైజాగ్ విషయంలో కూడా చెప్తున్నారు కదా సార్. ఇప్పుడు డ్రై ఈస్ట్ వచ్చిన తర్వాత, ఇప్పుడు డ్రగ్స్ పట్టుకున్న తర్వాత అసలు ఆల్రెడీ మంత్లీ 2-3 షిప్స్ వస్తున్నాయి అని చెప్పి ఏదో అనుమానం వ్యక్తం చేస్తున్నారు సిబిఐ అనేది కూడా వస్తుంది న్యూస్. ఒక 63 కంటైనర్లు ఐ థింక్ ఇదే కంపెనీ ఇంతవరకు ఇంపోర్ట్ చేసుకుంది అని అన్నారు. మరి దాంట్లో ఏమొచ్చింది, ఎక్కడికి వెళ్ళింది, ఇదంతా కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన బాధ్యత ఉంది సిబిఐ. ఎందుకంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు యూ హ్యావ్ టు గో ఇన్ డెప్త్. అది కేవలం ఒక అఫెన్స్ మాత్రమే అని కాకుండా ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్. అందుకని ఆ పదంలోనే ఉంది ఆర్గనైజ్. అంతే ఒక ఏర్పడి వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్న విషయాలను తీసుకొని వాళ్ళు సమాజం మీద పెర్పెట్రేట్. ఇండివిజువల్ క్రైమ్ ఏమవుతుందంటే ఇండివిజువల్ వ్యక్తి మీద అవుతుంది. ఎప్పుడైతే అది ఆర్గనైజ్డ్ క్రైమ్ గా మారుతుందో ఎంటైర్ సొసైటీ ఈస్ గోయింగ్ టు బికమ్ ఏ విక్టిమ్. మొత్తం సమాజమే ఒక విక్టిమ్ గా మారే స్థితికి వచ్చినప్పుడు అది ఆర్గనైజ్డ్ క్రైమ్ అవుతుంది. ఆర్గనైజ్డ్ క్రైమ్ మీద ఉత్పాదం మోపాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. కానీ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తుల మీదే ఇటువంటి డౌట్లు వ్యక్తం చేస్తుంటే సోషల్ మీడియాలో కానీ ఎక్కడ, అది ఇట్స్ ఏ వెరీ సాడ్ ఇన్సిడెంట్. కాబట్టి ఇటువంటి విషయాలు జరగకుండా ముఖ్యమంత్రి గారు కానీ వీళ్ళందరూ కూడా స్టేట్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే ప్రభుత్వం మీద ఈ విధంగా ఎప్పుడైతే ఒక అనుమానాలు వస్తున్నప్పుడు యాజ్ ఎ లీడర్ ఈ షుడ్ కమ్ అండ్ ఈ షుడ్ గివ్ ఎన్ ఎక్స్ప్లెనేషన్. ఇదంతా జరుగుతుంది, ఈ కేసులో ఏమైంది అన్నది కూడా వారు బయటికి రావాలి. ఈవెన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇవ్వాలి ఏం జరిగింది అన్నది. ఎందుకంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అన్నది సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఆ సమాజానికి దిలాసా ఇవ్వడం, ఆ సమాజానికి మేము ఉన్నామన్న భరోసా ఇవ్వడం కూడా ప్రభుత్వాల యొక్క బాధ్యత. సో ఇది ముఖ్యంగా ప్రభుత్వాలు గమనించాల్సిన అవకాశం. చేయకపోగా దీని అడిషనల్ గా మళ్ళా 2 days బ్యాక్ వైజాగ్ లో మళ్ళీ గన్స్ అనేది ఒకటి బయటకు వచ్చాయి. గన్స్ ఉన్నట్టు ఐడెంటిఫై చేశారు అని అన్నారు. మరి గన్ కల్చర్ కూడా వైజాగ్ లో పెడుతుంది, గతంలో ఎప్పుడూ లేదు. ఎందుకంటే ఈ డ్రగ్ కల్చర్ అన్న దాంతో మిగతావన్నీ కూడా డెవలప్ అవుతాయి. ఈ డ్రగ్ కల్చరు, గన్ కల్చరు, ఈ డార్క్ వెబ్ కల్చర్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఇవన్నీ కూడా వన్స్ ఒక ప్రాంతం ఇంకా డ్రగ్స్ ప్రభావానికి గురి అవగానే ఆ ప్రాంతంలో మిగతావన్నీ కూడా వస్తాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ బాంబేలో అండర్ వరల్డ్, ఆ తర్వాత డ్రగ్ కల్చర్, హ్యూమన్ ట్రాఫికింగ్, ఇలాంటివన్నీ కూడా వస్తాయి. అంటే ఒక ప్రాంతం, అంటే మన శరీరానికి ఒక చిన్న రోగం రాగానే మిగతావి కూడా రావడం మొదలవుతుంది. సో ఆ విధంగా సమాజంలో కూడా ఒక నగరంలో ఎందుకంటే ముఖ్యంగా విశాఖపట్నం లాంటి ప్రాంతం తీసుకుంటే విద్యార్థులు చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు. ముఖ్యంగా బయటి ప్రాంతం నుంచి కూడా చాలా మంది వస్తారు ఇక్కడ చదువుకోవడానికి. చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. సో ఇది ఇట్ బికమ్స్ ఎ బిగ్ టార్గెట్. అండ్ ఆల్సో ఇక్కడ పోర్ట్ ఉంది. సో ఆ విధంగా మనం సీ రూట్ నుంచి కూడా తీసుకోవడం,
తర్వాత ఆంధ్ర ఒరిస్సా బార్డర్ దగ్గరగా ఉంది. సో అక్కడ ఈ కల్టివేషన్ అదంతా జరుగుతుందని అనుకుంటారు. సో ఇవన్నీ తీసుకుంటే ఇటువంటి నగరాలు ఏంటంటే దే బికమ్ ది మెయిన్ టార్గెట్. సో ఒకటి మొదలైందంటే ఆ సిటీలో మిగతావన్నీ కూడా నెమ్మదిగా సమకూరుతాయి. అంటే ఈ డ్రగ్ కల్చర్ ఉన్నవాడు, ఎందుకంటే ఈజీ మనీ రాగానే వాడు సమాజంలో ఇంకా టెర్రర్ సృష్టించడానికి ఈ గన్ తీసుకుని ఆ గన్ కల్చర్ పెరుగుతుంది, ఎక్స్ట్రాక్షన్స్ పెరుగుతాయి, తర్వాత భూ కబ్జాలు పెరుగుతాయి, భూ ఆక్రమణలు పెరుగుతాయి. ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వచ్చే ఇన్సిడెంట్. ముఖ్యంగా భూ ఆక్రమణలు, భూ కబ్జాలు ఇవన్నీ చూసుకుంటే విశాఖపట్నంలో కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. అంటే ఇట్స్ అన్ హ్యాపెనింగ్ సిటీ కాబట్టి ఈ విధంగా ఈ ల్యాండ్ మాఫియాలు కూడా తయారవుతాయి. సో ఇవన్నీ ఒకటికొకటి హెల్ప్ చేసుకుంటూ ఇదంతా కూడా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ గా రూపొందుతుంది. అది ఆ విధంగా ఆర్గనైజ్డ్ క్రైమ్ గా రూపొందకుండా, అది మారకుండా దాన్ని నిపిట్ ఇన్ ది బడ్. ఇనీషియల్ గా ప్రారంభ దశలోనే కనుక మనం ఉత్పాదం మోపితే అది ముందుకు వెళ్ళదు. సార్ ప్రారంభ దశలో అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం 2 మేజర్ ఇన్సిడెంట్స్ చూసాము. ఒకటి వైజాగ్, 2 విజయవాడ చూసాము. వైజాగ్ సంబంధించి ఇప్పుడు బయటకు వచ్చినటువంటిది ఇంటర్పోల్ నోటీస్ తీసుకున్న తర్వాత సిబిఐ ఎంటర్ అయింది. అంటే ఇంటర్నేషనల్ గా ఉండేటువంటి అన్నిటి మీద ఆధారపడి ఉందా సార్ ఈ కేసు? లేదంటే ఓన్లీ మన ఇండియన్ సిబిఐ వర్కే దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఫైనలైజ్ చేయొచ్చా? సాధారణంగా ఏంటంటే ఇంటర్పోల్ అన్న సంస్థ మొత్తం ఇంటర్నేషనల్ పోలీస్ ఆర్గనైజేషన్. సో అదేంటంటే మొత్తం ప్రపంచంలో జరుగుతున్న ఇన్ఫర్మేషన్ ని కోఆర్డినేట్ చేస్తూ ఉంటుంది. అంటే ప్రతి దేశంలో కూడా ఇంటర్పోల్ కి ఒక రిప్రజెంటేటివ్ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశంలో తీసుకుంటే సిబిఐ అన్నది ఇంటర్పోల్ యొక్క ఇక్కడ వాళ్ళ సంస్థ. సో ఇంటర్పోల్ లో భారతదేశానికి సంబంధించిన ఏదైనా న్యూస్ రాగానే వాళ్ళు సిబిఐకి ఇస్తారు. సిబిఐ దాన్ని వెరిఫై చేస్తుంది. సో ఆ విధంగా మీరు అన్నట్టు బ్రెజిల్ నుంచి వచ్చిన ఈ నౌక ఏదైతే ఉందో, కంటైనర్ ఏదైతే ఉందో, అది ఇంటర్పోల్ యొక్క టిప్ ఆఫ్ మీద ఆపరేషన్ గరుడ అన్న పేరుతో దీన్ని ఆపరేట్ చేశారని సిబిఐ ఇచ్చిన ఐ థింక్ ప్రెస్ నోట్, ఇనీషియల్ ప్రెస్ నోట్ లో వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సో ఈ విధంగా మీరు చూసుకుంటే ఇంటర్పోల్ అన్న ఏజెన్సీ మొత్తం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అనేక విషయాలను ఒక దేశానికి ఇంకో దేశానికి వాళ్ళు కోఆర్డినేషన్ గా వ్యవహరిస్తారు. సో ఆ విధంగా ఇంటర్పోల్ ఇచ్చిన న్యూస్ తో ఇది ట్రాక్ చేయడం జరిగింది. ఆ తర్వాత సిబిఐ రంగంలోకి దిగింది అన్నది మనం చూసిన అంశం. సార్ యాక్చువల్గా అది షిప్ అనేది ఫిబ్రవరిలోనే ఇక్కడికి రావాలి, బట్ అది డిలే అయిపోయింది. డిలే అయిపోయి మార్చి 16 వచ్చినట్టుంది కదా. యాక్చువల్గా అది ట్రాకింగ్ చేస్తుంటారు కదా సార్, ఏ షిప్నైనా కానీ ట్రాక్లో ఉంటుంది కదా, జీపీఎస్ తోటి మనం ఐడెంటిఫై చేయొచ్చు కదా. అంటే ఏంటంటే షిప్ ట్రాకింగ్ అన్నది కన్సర్న్ ప్రతిదీ ఎలాగైతే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఉంటుందో, మన ఏటీసీ టవర్స్ ఉంటాయి మన ఎయిర్పోర్ట్స్, వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఎయిర్ క్రాఫ్ట్ యొక్క మూమెంట్ అది డాక్యుమెంట్ ఉంటుంది. ఏ ఫ్లైట్ ఎన్ని గంటలకు కాంటాక్ట్ చేశారు, ఎన్ని గంటలకు ల్యాండ్ అయింది, ఇవన్నీ కూడా అదేవిధంగా షిప్స్ సందర్భంలో కూడా ఉంటుంది. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఈ షిప్ ఎప్పుడు రావాల్సి వచ్చింది, మధ్యలో డిలే కారణాలు ఏంటి, ఆ డిలే జరిగిన పరిస్థితుల్లో ఎక్కడైనా యాంకరింగ్ చేస్తే అక్కడ నార్కటిక్స్ లోడ్ చేయడం జరిగిందా, అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లో భాగాలు. అందుకని నేను చెప్పాను, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఒక టీంని ఖచ్చితంగా ఫారిన్ కంట్రీస్ లోకి వెళ్ళి ఎక్కడి నుంచి అయితే ఈ షిప్ ఆరిజిన్ అంటే బ్రెజిల్, ఆ తర్వాత మధ్యలో ఎక్కడైనా డిలే వల్ల ఎక్కడైనా యాంకరింగ్ జరిగిందా, లేకుంటే మిడ్ సీలో కూడా చిన్న షిప్స్ లో తెచ్చి, చిన్న పడవల్లో తెచ్చి కూడా నార్కోటిక్స్ తీసుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో అలాంటిది ఏమైనా జరిగిందా, ఇవన్నీ కూడా ఇట్స్ పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్. అప్పుడు కూడా ఇంటర్పోల్ యొక్క హెల్ప్ డెఫినెట్ గా తీసుకుంటారు. ఎందుకంటే ఫారిన్ కంట్రీలోకి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేయాలంటే అక్కడ ఉన్న లోకల్ పోలీస్ హెల్ప్ కావాలి, దానికి మళ్ళీ ఇంటర్పోల్ అన్నది సహాయం చేస్తుంది. సో రాబోయే కాలంలో ఈ ఇన్వెస్టిగేషన్ అన్నది కేవలం విశాఖపట్నానికి మాత్రమే పరిమితం కాకుండా మొత్తం బ్రెజిల్ ఆ ఎన్ రూట్ కూడా ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది అన్నది వాటన్నింటినీ కూడా మనం రికార్డ్ చేయాలి, ఇన్వెస్టిగేషన్ లో దాన్ని కూడా ఇంక్లూడ్ చేయాలని నేను అనుకుంటున్నాను. సార్ దీనికి టైం బౌండ్ ఏమైనా ఉంటుందా సార్? మినిమం ఏదైనా టైం బౌండ్ పెట్టుకొని చేస్తారా, లేదంటే ఇది అన్లిమిటెడా? జనరల్ గా ఎలా ఉంటుందంటే ఈ కేసులో ఎవరినైనా అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేసిన 90 రోజుల లోపల ఛార్జ్ షీట్ వేయాలి. ఐ థింక్ నార్కోటిక్ డ్రగ్స్ కేసులో ఐ థింక్ 180 days అనుకో. అంటే అరెస్ట్ చేసిన తర్వాత 180 రోజుల్లో కనుక ఛార్జ్ షీట్ వేయకుంటే ఆ వ్యక్తికి ఆటోమేటిక్గా బెయిల్ తీసుకునే అవకాశం వస్తుంది. ఇది మాత్రమే ఉంటుంది మన ప్రొసీజర్లో. అదే మామూలు సిఆర్పిసిలో తీసుకుంటే సీరియస్ క్రైమ్లో ఎవరినైనా అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేసిన దగ్గర నుంచి 90 రోజుల లోపల ఛార్జ్ షీట్ వేయాలి.
90 రోజుల్లో కనుక ఛార్జ్ షీట్ వేయకుంటే ఆ వ్యక్తికి ఆటోమేటిక్గా బెయిల్ వచ్చేస్తుంది. సో అది మాత్రమే రిస్ట్రిక్షన్. కానీ యాక్చువల్గా ఏంటంటే ఎవ్రీ ఇన్వెస్టిగేషన్ హ్యాస్ టు బి కంప్లీటెడ్ వెరీ ఎక్స్పెడిషియస్లీ. ఇన్వెస్టిగేషన్ వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నది జనరల్ డైరెక్షన్స్. సందర్భాల్లో ఫారిన్ ఇన్వెస్టిగేషన్ ఉన్నప్పుడు, ఫారిన్ కంట్రీస్ నుంచి ఇన్వెస్టిగేషన్ రావాల్సినప్పుడు కొద్దిగా డిలే అవ్వచ్చు. అదర్వైజ్ మన దేశంలో ఉన్న ఇన్వెస్టిగేషన్ పోర్షన్ మనం కంప్లీట్ చేయవచ్చు. మిగతా ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా ఉంటే వాటికి కొంత సమయం పట్టవచ్చు. సో ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరిని అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు కనిపించట్లా. జస్ట్ అది 2 days ఇంకా ఇన్వెస్టిగేషన్ ఏదో చెప్తున్నట్టున్నారు, ఇంకా 2 days అక్కడే దాన్ని ఉంచండి అని చెప్పేసి ఆ కంటైనర్ని. బట్ ఎవరిని అరెస్ట్ చేసినట్టు ఇంకా ఇప్పటి వరకు ఇంకా అఫీషియల్గా తెలియట్లేదు. అంటే అసలు ఐడెంటిఫై చేయలేని పరిస్థితిలో ఉన్నారా? అంటే అరెస్ట్ అన్నది ఏంటంటే, అరెస్ట్ అన్నది నాకు అధికారం ఉంది కదా అని అరెస్ట్ చేసే సందర్భాలు ఉండవు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తున్నామంటే ఆ వ్యక్తికి రాజ్యాంగం ద్వారా ఇచ్చిన స్వేచ్ఛ ఏదైతే ఉందో దాన్ని మనం హరించి వేస్తున్నాం అన్నది. ఎందుకంటే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఇవన్నీ కూడా మొదట చూసేది రాజ్యాంగంలో ఇచ్చిన స్వేచ్ఛ ఏదైతే ఉందో దాన్ని అనుసరించారా, దాన్ని ఫాలో అయ్యారా లేదా. అంటే పోలీసులకు అధికారం ఉంది కదా అని నేను ఎవరినైనా అరెస్ట్ చేసే అధికారం లేదు. అరెస్ట్ చేయాలంటే దాని వెనకాల రీజన్స్ ఉండాలి, దాని వెనకాల కారణాలు ఉండాలి. ఆ కారణాలు అరెస్ట్ చేసే వ్యక్తికి కూడా తెలియాలి, అరెస్ట్ చేయబోయే వ్యక్తికి కూడా వాళ్ళు తెలియజేయాలి, ఆ తర్వాత కోర్టుకు కూడా తెలియజేయాలి. సో ఈ విధంగా చూస్తున్నప్పుడు మనం ఏమనుకుంటామంటే సాధారణంగా ఇన్వెస్టిగేషన్ అంటే వెంటనే అరెస్ట్ చేస్తాం. ఇన్వెస్టిగేషన్ స్టెప్స్ కూడా 5 steps ఉంటాయి. మొదటి వచ్చేసి రికార్డింగ్ ఆఫ్ ఎఫ్ఐఆర్, దెన్ వచ్చేసి గోయింగ్ టు ది స్పాట్, అక్కడ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం, ఆ తర్వాత మీరు అన్నట్టు అరెస్టింగ్ ది అక్యూజ్డ్, అక్యూజ్ నుంచి మనం అనేక విషయాలు తెలుసుకోవడం, ఫైనల్గా ఛార్జ్ షీట్. ఇది ఇన్వెస్టిగేషన్లో ఉన్న 5 అంశాలు. సో ఇందులో వెంటనే అరెస్ట్ చేయాలన్నది ఎక్కడ లేదు. ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఎ ప్రయారిటీ. మ్యాక్సిమం ఎవిడెన్స్ తీసుకురావచ్చే ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా ఆ వ్యక్తులను అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఇంకా సమాచారం రాబట్టాలి అన్నప్పుడు అరెస్ట్ చేయాల్సిన అవసరము ఉంది. ఆ తర్వాత వాళ్ళ కస్టడీ తీసుకోవాల్సిన అవసరము ఉంది. ఆ కస్టడీ తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్న ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్, ఎందుకంటే కొంతమంది దగ్గర వాళ్ళ దగ్గరే ఉంటుంది ఆ ఇన్ఫర్మేషన్, ఎవరికి కూడా తెలియదు. కాబట్టి అటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఈ ఇన్వెస్టిగేషన్ కోసం బయటికి తీసుకురావడం కూడా చాలా అవసరం. అటువంటి సందర్భాల్లో అరెస్ట్ చేస్తారు. ఐ థింక్ మొట్టమొదటిగా ఇప్పుడు సీజర్ అయిన తర్వాత వీళ్ళని నార్కోటిక్స్ ల్యాబ్కి పంపించి అక్కడ నిజంగా ఇందులో ఏ నార్కోటిక్ ఉంది ఇది కనుక్కున్న తర్వాత ఆ తర్వాత వీళ్ళ ఇంట్రాగేషన్ చేసి వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. మనకి ఎలా ఉంటుందంటే జనరల్గా కేసు రాగానే వెంటనే ఎవరిని అరెస్ట్ చేస్తారు అన్న ఒక యాంగ్జైటీ, ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ యాంగ్జైటీ ఉండడంలో తప్పేమీ లేదు. ఎందుకంటే దిస్ ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ క్రైమ్, ఇది సమాజం మీద ప్రభావం చూపిస్తుంది కూడా. కాబట్టి సమాజం ఏం కోరుకుంటుందంటే ఇందులో ఉన్న వ్యక్తులు మొత్తం మన భారతదేశంలో ముఖ్యంగా మా విశాఖపట్నంలో ఉన్న యువతరాన్ని ఈ విధంగా పెడదారిన పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి అటువంటి వాళ్ళని వెంటనే కస్టడీ తీసుకోవాలని సర్వసాధారణ వ్యక్తి యొక్క భావోద్వేగాలు ఉంటాయి దాంట్లో, దెర్ ఇస్ నో డౌట్. సో ఆ విధంగా ఉండడం వల్ల ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కూడా ఫాస్ట్ గా వర్క్ చేయాలి. లేకుంటే ఏమవుతుందంటే మీరు అన్నట్టు మొదటి ప్రశ్న లాగా డౌట్స్ వస్తాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సార్, ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ ఇంపోర్ట్ అయితే ఇది పెద్ద ఇష్యూ కదా, నేషనల్ ఛానల్స్లో కూడా ఎక్కడ హైలైట్ కావట్లేదు, పెద్ద నేషనల్ ఛానల్స్లో కూడా ఫాలో కావట్లేదు. కేవలం సోషల్ మీడియాలోనే ఎక్కువగా దీని మీద ఫోకస్ ఉంది తప్పితే దీని వెనక కూడా ఏదైనా హైడింగ్ చేసేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయా? మీడియాకి సంబంధించి మేనేజ్మెంట్ కూడా జరుగుతున్నట్టు ఏమన్నా అనుమానించవచ్చా? అంటే ఏంటంటే ఈవెన్ ముంద్రా పోర్ట్ ఇన్సిడెంట్ కూడా పెద్ద ఎక్కువగా మీడియాలో ఎక్కడ రాలేదు. ప్రింట్ మీడియాలో వచ్చింది, కొన్ని రోజులు నడిచింది. అవును. సాధారణంగా ఏంటంటే ఈ క్రైమ్, ఈ ఇన్సిడెన్సెస్ ఎన్ని ఎక్కువైపోయాయంటే ఇట్ హాస్ బికమ్ ఎ రొటీన్ న్యూస్ హౌస్. ఎప్పుడైతే న్యూస్ రొటీన్ అవుతుందో అప్పుడు పెద్దగా చూపించు. అంటే ఈ డ్రగ్స్ న్యూస్ ఎంత పెరిగిపోయిందంటే దేశంలో, దానివల్ల ఏంటంటే మీడియా కూడా అంత పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వని స్థాయికి చేరిపోయింది అన్నది కూడా మనం గమనించాలి. అంటే ఈ డ్రగ్ మాఫియా, డ్రగ్ ర్యాకెట్ దేశంలో ఎంత ఉందో అన్నది మనం చూడాల్సిన అంశం. సో దీనివల్ల మీడియా మీద ఉంది అన్నది, అందుకనే దాన్ని ఫోర్త్ ఎస్టేట్ అంటాం. సో ఆ పరిస్థితులలో మీడియా కూడా ఒక పర్టికులర్ పార్టీల వెనక కానీ ఒక పర్టికులర్ వ్యక్తుల వెనకాల కూడా సపోర్ట్ చేయడం అన్నది ఈ మధ్యకాలంలో జరుగుతుండడం వల్ల ప్రజలు మెయిన్ స్ట్రీమ్ మీడియా కన్నా సోషల్ మీడియా మీద ఎక్కువ వాళ్ళు నమ్ముతున్నారు. అందుకనే నేను అన్నాను, సోషల్ మీడియాలో వచ్చేది 90% నిజమని నమ్ముతున్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చేది
ఆ పార్టీలు ఈ మీడియా ఏ పార్టీని సపోర్ట్ చేస్తుంది అన్న స్థాయికి మన ఆడియన్స్ వచ్చేసాయి. ఈ మీడియా ఈ ఛానల్లో చూపిస్తున్నారు కాబట్టి వీళ్ళని సపోర్ట్ చేస్తారు, ఈ ఛానల్లో చూపిస్తున్నారు కాబట్టి ఈ ఛానల్. ఇంతవరకు చూపించిన వ్యక్తిని సడన్ గా అతనికి ఏదైనా వేరే జరిగితే, అతను ఏదైనా పార్టీ మారితే వెంటనే అతన్ని మానేస్తారు చూపించారు. సో ఈ విధమైన పరిస్థితుల్లో మన మీడియా చిక్కుకోవడం కూడా దేశానికి ప్రజాస్వామ్యానికి కూడా ప్రమాదకరం అండి. కాబట్టి మీడియా ఆల్సో షుడ్ వేకప్. వాళ్ళ స్టాండర్డ్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ జర్నలిజం ఏదైతే ఉందో వాటన్నింటినీ కూడా, ఎందుకంటే ఇవన్నీ కూడా దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఒక సుస్థిర స్థానంలో ఉంచడానికి ఉన్న వ్యవస్థలు ఇవన్నీ. ఈ వ్యవస్థలతో ఎప్పుడైతే ఈ వ్యవస్థలు దిగజారిపోతాయో అది మన ప్రజాస్వామ్యానికే ప్రమాదం. ఇట్ ఈస్ ఎ గ్రేట్ థ్రెట్ టు ది డెమోక్రసీ అని మనం అందరం కూడా గమనించాలి. ఇంకోటి ఏంటంటే సార్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత కేసుని ఫాలో చేసినట్టు, లేదంటే మినిట్ టు మినిట్ ఇచ్చినట్టు ఈవెన్ నేషనల్ మీడియా కానీ లోకల్ మీడియా కానీ ఈ డ్రగ్స్ కి సంబంధించి అసలు పెద్ద హైలైట్ చేయట్లేదు. అంటే ఏది ఇంపార్టెన్స్ అనేది దాని మీద కూడా కన్ఫ్యూజన్ గా మీడియా వెళ్తున్నట్టు కనిపిస్తుంది. సో ఇప్పుడు కవిత లిక్కర్ స్కామ్ సంబంధించి ఆల్రెడీ తీహార్ జైలుకి పంపించారు అవన్నీ, అక్కడ వరకు ఫాలో చేస్తుంది మీడియా, బట్ డ్రగ్స్ మాత్రం అంత పెద్ద కాన్సన్ట్రేషన్ చేయలేదు. అదే అండి, అదే అంటే ప్రయారిటీస్ ఏంటి మీడియాకి అన్నది కూడా ఒకటి మనం ఆలోచించాలి. ఏ మీడియాకి ఏ ప్రయారిటీ అన్నది కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే జనరల్ గా ఇన్స్టెంట్ గా ఎంతమంది చూస్తున్నారు అన్నది కూడా మీడియాలో ఈ మధ్య వస్తున్న ఒక పోటీ. ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా మీడియాలో లైవ్ టెలికాస్ట్ జరుగుతున్నప్పుడు కూడా చాలా మంది మీడియా ఛానల్స్ ఎప్పుడైనా, నేను కూడా ఏదైనా కార్యక్రమం లైవ్ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ప్రోగ్రామ్ అయిన తర్వాత చెప్తారు, సార్ లైవ్ లో 3000 మెంబర్స్ చూశారు సార్, బాగా మంచి ఇది ఉన్నట్టు సార్ అని వాళ్ళు చెబుతుంటారు. అంటే ఎంతమంది చూస్తున్నారు అన్న దాని మీద, అంటే మనుషులు ఈ విధంగా ఇమీడియట్ గా వాళ్ళకి కిక్ ఇచ్చే విషయాలు ఏంటో అన్నవి తీసుకొచ్చి మామూలుగా పెడుతున్న సందర్భాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఇటువంటి విషయాలను మనం చూపించి ప్రజల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మన పిల్లలు ఏ విధంగా అవుతున్నారు, అందుకని నేను ఎప్పుడు చెప్తున్నాను, తల్లిదండ్రులు కూడా మీ పిల్లలను గమనిస్తుండండి. మీరు అందరూ కలిసి రోజులో ఒకసారైనా కలిసి భోంచేయండి. దానివల్ల పిల్లల యొక్క ఫేషియల్ ఫీలింగ్స్ లో కానీ వాళ్ళ ప్రవర్తనలో కూడా ఏదైనా మార్పు వచ్చిందిగా. ఈ మధ్య చాలా మంది డ్రగ్ అడిక్ట్స్ పిల్లలు ఏంటంటే ఎవరితోనూ కలవరు. వాళ్ళు ఇంట్లో ఒక రూమ్ లో బోల్టప్ చేసుకుని కూర్చుంటారు. తల్లిదండ్రులు ఏమనుకుంటారు, వాడు చాలా సీరియస్ గా చదువుకున్నాడు, మా వాడు ఎవరితో కలవట్లేదండి అంటారు. కానీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది సింప్టమ్స్. తర్వాత ఆ పిల్లల ప్రవర్తనలో కానీ, వాళ్ళ కళ్ళలో కానీ, వాళ్ళ వేషధారణలో కానీ, వాళ్ళ ఇంట్లో సామాన్లు మాయమైపోవడం కానీ, వాళ్ళు వెళ్ళి యాబ్సెంట్ అవ్వడం కానీ, ఇవన్నీ కూడా ఇండికేటర్స్ దట్ మన పిల్లవాళ్ళు డ్రగ్ అడిక్ట్ అవుతున్నారన్న దాన్ని. కాబట్టి ఇమ్మీడియట్ గా పేరెంట్స్ దీన్ని గమనించి వాళ్ళు కనుక రిహాబిలిటేషన్, చాలా మంది ఏంటంటే మా వాడిని రిహాబిలిటేషన్ సెంటర్కి తీసుకెళ్తే అదొక పెద్ద మా మీద బ్లాక్ మార్క్ నామోషి అవుతుందని చాలా మంది పట్టించుకోరు. కానీ తల్లిదండ్రులకు మీ ద్వారా నేను తెలియజేస్తుందంటే, ఇటువంటి సిమ్టమ్స్ ఏమైనా కనపడితే వెంటనే మీరు ప్రొయాక్టివ్ గా ఉండండి. ఎందుకంటే అప్పుడే మనం కనుక ఇంటర్ఫియర్ అవుతే వాళ్ళని బయటికి తీయచ్చు. కానీ ఇది కుదిరిపోతే ఏమవుతుందంటే చాలా ప్రమాదకరంగా తయారవుతుంది. అదేవిధంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా అబ్సెంటీజం, బిహేవియర్ లో మార్పులు, చిన్న చిన్న గ్రూప్స్ గా ఎక్కడో దాచుకోవడము, ఇవన్నీ అంటుంటే చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో నేను ఏం చూస్తున్నానంటే వాళ్ళకి పాఠాలు చెప్పడమే మా బాధ్యత, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉన్నా మా బాధ్యత కాదని చాలా ఇన్స్టిట్యూషన్స్ ఆ విధమైన భూమిక తీసుకుని, ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక ఇన్స్టిట్యూషన్ నుంచి ఒక బాధ్యతాయుతమైన పౌరుని తయారు చేసే బాధ్యత కేవలం మార్కులు సంపాదించేవాడు కాదు, ఒక బాధ్యతాయుతమైన పౌరుల్ని తీసుకురావాల్సిన బాధ్యత కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మీద ఉంది. కాబట్టి వాళ్ళు కూడా ఇటువంటి సిమ్టమ్స్ ఏదైనా కనపడితే వెంటనే పేరెంట్స్ ఇన్ఫార్మ్ చేసి వీళ్ళకి కౌన్సిలింగ్ సెంటర్ ఏర్పాటు చేసి రిహాబిలిటేషన్ సెంటర్స్ పంపిస్తే ఏమవుతుందంటే కరెక్ట్ టైంలో వాళ్ళని బయటికి తీసుకురావచ్చు. లేకుంటే ఏమవుతుందంటే ఇది ఒక ప్రమాద స్థాయికి చేరుకొని సమాజం కూడా ఆ విధంగా తయారయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మనం అందరం కూడా, తల్లిదండ్రులు కావచ్చు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, మీడియా కావచ్చు, సమాజంలో ఉన్న అలాంటి వ్యక్తులు కావచ్చు, ఇదంతా కూడా మన ఉమ్మడి జవాబుదారీతనం. ఇట్స్ ఏ కంబైన్డ్ రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ ఏ జాయింట్ రెస్పాన్సిబిలిటీ అని మనం రియాక్ట్ అవ్వాలి ఈ డ్రగ్స్ సిచ్యువేషన్. సార్ ఇంకోటి సార్, ఒక 10 నిమిషాలు తీహార్ జైలుకి కవిత వెళ్ళిపోయారు సార్. సో మరి కవిత అలాగే కేజ్రీవాల్ ఆల్రెడీ ఇంకా వెళ్ళలేదు, అక్కడేమో సిసోడియా ఉన్నారు. సో ఇప్పుడు కేజ్రీవాల్ ఏమో కస్టడీలో నుంచే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అలా నడపచ్చు సార్, ఎన్ని రోజులు ఆ విధంగా యాక్సెప్ట్ చేస్తారు? చేయొచ్చు, అసలు ప్రొవిజన్ ఉందా ఈడీ యాక్ట్లో? ఏమీ లేదండి, యాక్చువల్గా కాన్స్టిట్యూషన్ లో ఎక్కడ కూడా లేదు. సపోజ్ ఒక ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి జైలుకి వెళితే లేకుంటే పోలీస్ కస్టడీలో ఉంటే ఈ సీజెస్ టు బి చీఫ్ మినిస్టర్ ఎక్కడా లేదు. కాబట్టి కేజ్రీవాల్ గారు ఆయన అక్కడి నుంచే పెడుతున్నారు. నిన్న ఒక ఆదేశం ఇచ్చారు, ఈ రోజు డ్రగ్స్ మెడికల్ ఔషధాలు అవన్నీ కూడా పబ్లిక్ దొరకాలన్నది ఒకటి ఆయన ఇష్యూ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఎక్కడ కూడా రిస్ట్రిక్షన్ ఉండదు. సో యూ కెన్ రన్ హిస్ ఆఫీస్ ఫ్రమ్ ది జైల్ ఆల్సో. దేర్ ఇస్ నో ప్రాబ్లం. అంటే రిమాండ్ చేసినా కానీ అక్కడి నుంచి ఆపరేట్ చేయొచ్చు సార్ గవర్నమెంట్ ని? చేయొచ్చండి, ఎందుకంటే కోర్టుకు తెలియజేస్తారు, కోర్టు ఆపరేట్ చేయొచ్చు. బట్ ఆయన అరెస్ట్ అవ్వగానే ఈ కంటిన్యూస్ టు బి సీఎం ఆఫ్ ఢిల్లీ. ఆయన పనిష్మెంట్ పడితే రేపు ఎలక్షన్ లో ఆయన పోటీ చేయకూడదు కానీ, బట్ ఇవన్నీ కూడా ఒక పార్ట్ ఆఫ్ ది ప్రొసీజర్స్. ఆయన ఏమంటారు, నాకు ఇన్వాల్వ్మెంట్ లేదు, నో ఐ కంటిన్యూ, ఎక్కడున్నా నేను చీఫ్ మినిస్టర్ గా బాధ్యతను నిర్వహించాల్సిన బాధ్యత మా పార్టీ నన్ను ఎన్నుకుంది, కాబట్టి నేను ఎక్కడ ఉన్నా కూడా నా బాధ్యతను నిర్వహించాలి, కాబట్టి ఆ విధంగా నేను నిర్వహిస్తున్నాను అని వారు అంటారు. సో ఈ కవిత సంబంధించి సార్ ఇన్వెస్టిగేషన్ కవితది ఫైనలైజ్ అయిపోయినట్టే అనుకోవాలి సార్, రిమాండ్కి పంపించారు కాబట్టి? అంటే ఏంటంటే ప్రతి కేసులో కూడా 15 రోజులు ఈడీ కస్టడీకి కానీ పోలీస్ కస్టడీకి కానీ ఇవ్వచ్చు. ఆ 15 రోజుల తర్వాత ఇన్వేరియబుల్లీ జ్యుడిషియల్ కస్టడీకి వెళతారు. కాబట్టి ఇప్పుడు వారు అడిగినట్టు ఐ థింక్ మొదటి 7 రోజులు, తర్వాత 3 రోజులు ఎక్స్టెండ్ చేశారనుకుంటారు. ఆ తర్వాత వారిని జ్యుడిషియల్ కస్టడీకి పంపించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు వారు బెయిల్ కోసం అప్లై చేయవచ్చు, ఎందుకంటే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు కాబట్టి బెయిల్ కోసం అప్లై చేస్తే ఆ మ్యాటర్ విన్న తర్వాత కోర్టు ఒక డిసిషన్ తీసుకుంటారు. అంటే జ్యుడిషియల్ కస్టడీలోనే ఉంచాలా లేకుంటే బెయిల్ ఇవ్వచ్చా అన్నది నెక్స్ట్ స్టెప్. అది కాబట్టి సో ఇప్పుడు కవిత విషయంలో సార్ కవిత ఏం చెప్తున్నారంటే మీడియాతో కూడా మాట్లాడినట్టున్నారు కోర్టు నుంచి ఆవిడ తిహార్ జైలుకు వెళ్ళేటప్పుడు. ఆవిడేమంటారంటే గతంలో ఎవరైతే వాంగ్మూలం ఇచ్చారో ఆ వాంగ్మూలాన్ని బేస్ చేసుకునే నన్ను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, గతంలో అదే చేశారు, ఇప్పుడు అదే చేశారు, కొత్తగా ఏం అడగట్లేదు, కొత్తగా ఏం లేదు అని అంటారు ఆవిడ. వాంగ్మూలాలు తీసుకుని బేస్ చేసుకుని ఎలా తీసుకుంటారని అడుగుతున్నారు ఆవిడ. అంటే ఎలా ఉంటుందంటే ఇవన్నీ కూడా డే లైట్ లో జరిగిన క్రైమ్ కాదు. ఎక్కడో ఒక హాల్లో కానీ ఒక హోటల్లో కానీ ఎక్కడైనా ఒక రూమ్ లో కానీ కలిసి కొంతమంది వ్యక్తులు కలిసి ప్లాన్ చేసినది ఇది అని ఈడీ అంటారు. అందువల్ల ఏమవుతుందంటే బాహాటంగా ఎవరు కూడా దీంట్లో ఎవిడెన్స్ ఇవ్వరు. అందువల్ల అందులో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులనే కొంతమందిని అప్రూవర్స్ గా తీసుకుంటుంది ఇన్వెస్టిగేషన్. అదర్వైజ్ ఏమవుతుందంటే ఆ కేసు సాల్వ్ అవ్వదు, ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా అందులో దోషులుగా మీరు కనుక చేయగలిగింది అక్కడ ఏం జరిగిందో అన్న విషయం చెప్పదగిన వాళ్ళు ఎవరు ఉండరు. రేపు కోర్టులలో ఏంటంటే మనము ఎవిడెన్స్ ప్రవేశపెట్టాలి, సాక్ష్యాలు ప్రవేశపెట్టాలి. సో సాక్ష్యాలు ఎప్పుడైతే ప్రవేశపెట్టాలో అక్కడ జరిగింది ఓపెన్ గా జరగలేదు, క్లోజ్ డోర్ లో జరిగింది. కాబట్టి ఆ టోటల్ మీటింగ్ లో ఉన్న ఒకరిద్దరు వ్యక్తులు అసలు ఏం జరిగింది అన్నది వాళ్ళు చెప్పినప్పుడు ఆ బేసిస్ మీద ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. సో ఆ విధంగా వారు అన్న విషయంలో ఎస్ అప్రూవర్ గా మారిన వాళ్ళు చెప్పిన విషయాలు వాళ్ళు క్రాస్ వెరిఫై చేసి ఉండవచ్చు. కేవలం అప్రూవర్ యొక్క స్టేట్మెంట్ మీదే ఇన్వెస్టిగేషన్ జరగదు. ఆ రేపు కోర్టులో కూడా కేవలం అప్రూవర్ మీదే ఇచ్చామంటే ఆ అప్రూవర్ చెప్పిన విషయాల ద్వారా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఎవిడెన్స్ అన్నది కలెక్ట్ అయ్యి ఇదంతా కలిపి ఒక సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ గా రేపు కోర్టు ముందు ఉంచే అవకాశం ఉంటుంది. అంటే అల్టిమేట్ గా కోర్టులో ట్రయల్ జరిగి ఈ విషయంలో నిజంగా వారు దోషులో నిర్దోషులు అన్నది కోర్టు రాబోయే ట్రయల్ నిర్ణయిస్తుంది. అందుకని నేను ఏం చెప్పానంటే వీళ్ళందరూ కూడా త్వరగా ఒక స్పెషల్ కోర్టును ఏర్పాటు చేయమని ప్రభుత్వాన్ని అడగాలి. ఈ కేసు వితిన్ 3 months ఈ కేసు ట్రయల్ కండక్ట్ చేయండి. ఇందులో నిజాలు ఏంటో తెలియాలి. ఇందులో ఇది నిజంగా జరిగిందా లేకుంటే రాజకీయ కక్షల ద్వారా ఈ విధంగా కేసు ముందుకు పెడుతుందని ఏదైతే అంటున్నారో వాటన్నిటి కూడా ఒక తెరపడుతుంది. సో ఆ విధంగా ఆ నిర్ణయం తీసుకొని స్పెషల్ కోర్టు ఒకటి ఏర్పాటు చేసి డే టు డే ట్రయల్ కండక్ట్ చేసి ఒక 3 నెలల్లో ఈ కేసు డిస్పోజల్ చేస్తే అప్పుడు ప్రజలకు కూడా నిజాలు ఏంటో తెలుస్తాయి. ఆ తర్వాత వచ్చేసి వీళ్ళకు కూడా రిలీఫ్ దొరుకుతుంది. నిజంగా నిర్దోషులైతే నిర్దోషులుగా బయటకు వస్తాయి. కానీ ఆవిడ చాలా కాన్ఫిడెంట్ కూడా సార్ ఇదంతా మనీ లాండరింగ్ కాదు, పొలిటికల్ లాండరింగ్ కేసు ఇది, మోడీ కావాలని చేస్తున్నారు అనేది. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాంగ్మూలాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఈడీ వాళ్ళు కొంతమందిని భయపించి వాంగ్మూలం తీసుకున్నారు, ఆ వాంగ్మూలం బేస్ చేసుకొని నా మీద రుద్దాలని ప్రయత్నం చేస్తున్నారు కేసుని అని చెప్పి ఆవిడ అంటున్నారు. ఉంటుందండి. ఇదంతా ఏంటంటే రేపు కోర్టుకు దృష్టికి ఇవన్నీ కూడా తీసుకురావాలి. వారు బెయిల్ అప్లికేషన్ పెట్టినప్పుడు కానీ రేపు ట్రయల్ జరిగినప్పుడు కానీ ఈ విషయాలన్నీ కూడా కోర్టు దృష్టికి తీస్తే అప్పుడు కోర్టు ఇందులో ఉన్న నిజాలను పరిశీలించి ఆ తర్వాత వారు నిర్ణయం తీసుకుంటారు. అందుకని నేను అన్నది ఈ కేసును వీలైనంత త్వరగా ట్రయల్ స్టేజ్కి తీసుకొచ్చి అది 3 నెలల్లో ఫినిష్ చేస్తేనే
అది కరెక్ట్ గా ఉంటుంది అన్నది నా అభిప్రాయం. సార్ మీరు ఇన్వెస్టిగేషన్ పెద్ద పెద్ద ఇన్వెస్టిగేషన్స్ చేశారు. ఈడీ వాళ్ళు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని అంటారు. ఆవిడ పిటిషన్లోనే మెన్షన్ చేశారు. నిజంగానే థర్డ్ డిగ్రీ చేస్తారు సార్, ప్రయోగిస్తారా? యాక్చువల్గా థర్డ్ డిగ్రీ ఈజ్ ఇల్లీగల్. రేపు ఆవిడ కనుక ప్రూవ్ చేయగలిగితే థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్నది ఎవరైతే అధికారులు కానీ ఎవరైతే ప్రయోగించారో వాళ్ళ మీద కేసులో. అందుకనే మనం ఎప్పుడు కూడా రిమాండ్లో ఎవరినైనా తీసుకువెళ్ళినప్పుడు మొట్టమొదటి ప్రశ్న మెజిస్ట్రేట్ కానీ జడ్జి అడిగేది, పోలీసులు ఏ విధంగా మీతో బిహేవ్ చేశారు, వాళ్ళ మీద ఏదైనా కంప్లైంట్ ఉందా. కంప్లైంట్ ఉంది అనగానే అది రికార్డ్ చేసి సంబంధిత వ్యక్తిని హాస్పిటల్కి పంపిస్తారు. పంపించి ఈ విధమైన ఎవిడెన్స్ ఏదైతే ఉందో కలెక్ట్ చేసి అక్కడ కనుక ఏదైనా ఎవిడెన్స్ వస్తే వెంటనే ఈ సంబంధిత అధికారుల మీద కేసులు బుక్ చేస్తారు. సో ఆ విధంగా వారు కంప్లైంట్ చేసినప్పుడు దానికి సంబంధించిన కంప్లైంట్ వారు చేసి ఉంటారు ఖచ్చితంగా. ఐ థింక్ మెజిస్ట్రేట్ కానీ జడ్జి గారు కానీ దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. థర్డ్ డిగ్రీ యూజింగ్ థర్డ్ డిగ్రీ ఇది ఇల్లీగల్, అది ఎప్పుడు కూడా చేయకూడదు. థర్డ్ డిగ్రీ అంటే ఏంటి సార్ అసలు? అంటే మ్యాన్ హ్యాండిల్ చేయడమేనా? అంటే ఏంటంటే ఫస్ట్ డిగ్రీ అంటే ఏంటంటే అరెస్ట్ చేయడం, సెకండ్ డిగ్రీ అంటే ఏంటంటే వాళ్ళను జైలుకు పంపడం. సెకండ్ డిగ్రీ అంటే ఏంటంటే మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం, అంటే మనం కస్టడీలో ఉన్నప్పుడు వాళ్ళ మీద బలప్రయోగం చేయడం, వాళ్ళ దగ్గర నుంచి నిజాలు రాబట్టడానికి సస్టైన్డ్ ఇంటరాగేషన్కి చాలా టైం కావాలి. ఎందుకంటే ఒక వ్యక్తిని ఇంటరాగేట్ చేయాలంటే చాలా ఓపిక కావాలి. ఆ వ్యక్తిని ఏ విధంగా ఉంచాలి అన్నది కూడా ఒక సినిమాలో చూపిస్తారు. ఆ వ్యక్తిని బాగా తిండి పెట్టండి కానీ నిద్రపోనివ్వద్దు అంటే. ఎప్పుడైతే నిద్రపోనివ్వకుంటే ఆ విషయం 2 రోజుల తర్వాత ఆ వ్యక్తి తన దగ్గర ఉన్న విషయాలు బయటకు వెళ్తాడని. సో ఆ విధంగా ఉంటుంది. కానీ ఆ ఓపిక లేకపోతే సాధారణంగా కొన్ని కేసుల్లో కొట్టడం, కొన్ని కేసుల్లో కస్టడీ ఉన్నప్పుడు ఆ వ్యక్తి చనిపోవడం కూడా చాలా డెత్ ఇన్ కస్టడీ అంటారు. అది కూడా చాలా సందర్భాల్లో జరుగుతుంది. ఇది టోటలీ అన్ప్రొఫెషనల్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. ప్రొఫెషనల్ వే అంటే మనం ఓపిక్గా ఇంట్రాగేట్ చేయాలి, ఆ వ్యక్తికి సంబంధించిన విషయాలు కలెక్ట్ చేయాలి, ఆ వ్యక్తి చెప్తున్న విషయాలను మనం ఎలా కౌంటర్ చేయాలి, ఆ సందర్భంగా మన దగ్గర ఎటువంటి పేపర్స్ ఉండాలి, ఇవన్నీ కూడా ప్రొఫెషనల్ ఇన్వెస్టిగేషన్. అందుకని పోలీస్ ట్రైనింగ్ అప్పుడు కానీ ఇవన్నీ కూడా నేర్పిస్తారు. ఇంట్రాగేషన్ ఏ విధంగా చేయాలి, తర్వాత క్వశ్చనింగ్ ఏ విధంగా చేయాలి, క్వశ్చన్స్ ఏ విధంగా ఫామ్ చేయాలి, ఇదంతా కూడా డీటెయిల్డ్గా చేయాలి. కాబట్టి ఈ ఓపిక లేకుండా చాలా మంది ఏంటంటే ఒక్కోసారి కొట్టడం మొదలు పెడతారు. అప్పుడే ఇటువంటి థర్డ్ డిగ్రీ కంప్లైంట్స్ వస్తాయి. చాలా మంది కేసులు బుక్ అవ్వడం జరిగింది. హ్యూమన్ రైట్స్ కమిషన్ వారు కూడా చాలా మందిని వాళ్ళ ఉద్యోగాల నుంచి తీసేసినట్టుగా రికమెండేషన్స్ జైలుకి కూడా పంపించడం. సార్ ఎస్పెషల్లీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సార్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో టెక్నాలజీకి సంబంధించి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది. ఆ మొబైల్స్ చాలా వాడారు. ఇప్పుడు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో నిందితులుగా వాళ్ళందరూ మొబైల్స్ ఎక్కువ వాడారు. ఎస్పెషల్లీ కవిత విషయానికి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 10 ఫోన్లు పైన ఐఫోన్లే వాడారు. వాటిలో కొన్ని రీట్రీట్ అయినాయి, మిగతావి కాలేదు అని అంటున్నారు. అది నేరం కింద వస్తుందా? అంటే ఒకటేంటంటే డిస్ట్రక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ అని ఉంటుంది సెక్షన్ 201 ఐపీసీ. అందులో ఏంటంటే సాక్ష్యాలను దాన్ని డిస్ట్రాయ్ చేయడం, అది కూడా ఒక కేసు ఉంటుంది. 201 అని యాడ్ చేస్తాం. అంటే ఆ విధంగా రేపు ఇన్వెస్టిగేషన్ అంటే ముఖ్యంగా మీరు చూస్తుంటే ఇప్పుడున్న కేసెస్ అన్నింటిలో కూడా టెక్నాలజీ, సెల్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తుంది. చెవులు లేని వాళ్ళని చూడొచ్చు కానీ సెల్ ఫోన్ లేని వాడిని చూడలేమంటారు. కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్ ఉంటుంది. ఆ సెల్ ఫోన్ ఉపయోగిస్తుంటారు. దానివల్ల ఏంటంటే అవన్నీ కూడా మనకు ఎక్కడ కాల్ చేసాము, ఏం చేసాము, ఇవన్నీ కూడా దీంట్లో కాల్ డేటాలో వస్తుంది. దాన్ని బట్టి మళ్ళీ అక్కడ అడుగుతారు ఎవరికి కాల్ చేశారు, ఎందుకు కాల్ చేశారు, ఇవన్నీ కూడా కాల్ డేటా పూల్ చేసి అవన్నీ కూడా ఒక సీక్వెన్సింగ్ లో పెడతారు. ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్ లో ఒక పార్ట్. సో ఆ విధంగా మీరు చూసుకుంటూ పోతుంటే టెక్నాలజీ అన్నది ఈ మధ్య ఉన్న ఎకనామిక్ అఫెన్సెస్ లో కానీ ఈవెన్ కన్వెన్షనల్ క్రైమ్ లో కూడా ఈ టెక్నాలజీ ఎస్పెషల్లీ సెల్ ఫోన్స్ అనేవి చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తున్నాయి. కాబట్టి టెక్నాలజీ ఎందుకంటే మనం ఎప్పుడైతే యూజ్ చేస్తామో ఆ యూజ్ చేసింది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. అందుకని ఈ సెల్ ఫోన్ అనాలిసిస్ కానీ కాల్ డేటా అనాలిసిస్ కానీ ఇవన్నీ కూడా అన్ని ఇన్వెస్టిగేషన్స్ లో ఒక భాగం అయిపోయింది. సార్ ఇప్పుడు ఈ కేసు ఫైనల్ కావాలంటే కనుక ఢిల్లీ లిక్కర్ స్కాము ఇప్పుడు సిసోడియాని కానీ లేదంటే చంద్రగుప్తా ఎవరు ఇంకొక అతను ప్లస్ కవిత ఇంకా వీళ్ళు దాదాపు 5-6 ఉన్నారు. వీళ్ళందరినీ కలిపి ఒక చోట కూర్చోబెట్టి ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా సార్, లేదంటే ఇండివిజువల్గా చేస్తారా?
సాధారణంగా వాళ్ళు కనుక కస్టడీలో ఉన్నప్పుడు ఇద్దరిని ఆపోజిట్ గా కూర్చోబెట్టచ్చు. ఈవెన్ ఇప్పుడు మీరు అంటున్నారు వీళ్ళంతా కూడా అక్కడ ఉన్నారు కాబట్టి తిహార్ జైలు, ఒకవేళ ఈడీ కోర్టు జడ్జి గారిని అడిగి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ జైలుకి కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు మన దగ్గర ఉన్నప్పుడు మనం ఇంట్రాగేట్ చేయొచ్చు. ఇప్పుడు వారంతా కూడా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు కాబట్టి జ్యుడిషియల్ జడ్జి గారి పర్మిషన్ తీసుకొని మనం జైలుకి కూడా వెళ్ళి చేయొచ్చు. ఎందుకంటే కేవలం 10 రోజులు మాత్రమే మా కస్టడీకి ఇచ్చారు, సరిపోలేదు కాబట్టి మాకు పర్మిషన్ ఇవ్వండి అంటే జడ్జెస్ జనరల్ గా పర్మిట్ చేస్తుంటారు. మనం జైల్లో కూడా వెళ్ళి వాళ్ళని క్వశ్చన్ చేయవచ్చు. అది ఎక్కడ తెలిసిన బారా అక్కడ కావాలంటే అందరినీ ఒకరిని ముందు ఒకరిని పెట్టి వాళ్ళని క్రాస్ కూడా చేయొచ్చు. సో ఇప్పుడు సుకేష్ చంద్రశేఖర్ ఉన్నారు సార్, అక్కడ సిసోడియా ఉన్నారు, కవిత ఉన్నారు, వీళ్ళు ముగ్గురు ఉన్నట్టున్నారు. మిగతా వాళ్ళు సరిచంద్రారెడ్డి కానీ లేదంటే మాగుంట రాఘవరెడ్డి కానీ వీళ్ళు బయట ఉన్నారు. సో వీళ్ళందరినీ కలిపి కాకుండా ఓన్లీ జైల్లో వరకు వాళ్ళ ముగ్గురిని విచారించవచ్చు. వర్చువల్ గానే సార్, డైరెక్ట్ గా పోయి మాన్యువల్ గా చేయొచ్చు అంటారు. బయటికి వచ్చిన వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్ కోసం పిలవచ్చు. ఎందుకంటే వాళ్ళ బెయిల్ కండిషన్ లోనే రాస్తారు, whenever ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కాల్స్ యూ ఫర్ యువర్ అసిస్టెన్స్ యూ షుడ్ కమ్ అండ్ అటెండ్ అన్నది వన్ ఆఫ్ ది కండిషన్స్ ఉంటుంది. ఆ విధంగా చేయొచ్చు. దిట్ కాల్డ్ లెఫ్ట్ ది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ హౌ దే ఆర్ గోయింగ్ టు ప్రొసీడ్ అన్నది వాళ్ళ దీని మీద ఆధారపడి. సార్ ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుందని మీరు అబ్జర్వ్ చేస్తున్నారు సార్? రోజు వస్తుంది కదా, న్యూస్ వస్తుంది కదా, కవిత ఇప్పట్లో తిహార్ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందంటారా సార్? అంటే ఏంటంటే జనరల్ గా బెయిల్ ఇచ్చేటప్పుడు ఇందులో మనీష్ సిసోదియా గారికి కానీ మిగతా వాళ్ళకి కానీ బెయిల్ రాలేదు ఈ కేసులో మెయిన్ గా. కానీ అది దట్ డజంట్ డిటర్ ఒక్కొక్కరి వ్యక్తి యొక్క ఇన్వాల్వ్మెంట్ అది జడ్జి చూస్తారు. సాధారణంగా బెయిల్ ఇచ్చేటప్పుడు ఒక 5 కండిషన్లు జనరల్ గా చూస్తారు. మొదటిది ఆ కేసు యొక్క తీవ్రత, రెండవది వచ్చేసి బెయిల్కి అప్లై చేసిన వ్యక్తి యొక్క అందులో ఇన్వాల్వ్మెంట్, నెంబర్ 3 ఈ వ్యక్తికి కనుక బెయిల్ ఇస్తే ఈ వ్యక్తి బయటికి వెళ్ళి సాక్షుల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుందా, నెంబర్ 4 ఈ వ్యక్తి బయటికి వెళితే ఉన్న ఎవిడెన్స్ ఏదైతే ఉంటుందో, సాక్ష్యం ఏదైతే ఉంటుందో దాన్ని నష్టం చేసే అవకాశం ఉంటుందా, నెంబర్ 5 ఈ వ్యక్తి బయటికి బెయిల్లో వస్తే దేశాన్ని వదిలి వెళ్ళిపోవచ్చా. ఇటువంటి 5 కండిషన్లు తీసుకొని అప్పుడు జడ్జి నిర్ణయిస్తారు ఈ వ్యక్తికి బెయిల్ ఇవ్వాలా లేదా. సో ప్రతి వ్యక్తి ఇండివిజువల్ ఇన్వాల్వ్మెంట్ వేరే ఉండొచ్చు కాబట్టి అక్కడ బెయిల్ రాలేదు కాబట్టి ఇక్కడ బెయిల్ రాదు అన్నది చెప్పలేము మనం సాధారణంగా. సో ఇట్ నాట్ డిపెండ్స్ ఆన్ ది జ్యుడిషియల్ డిస్క్రిప్షన్. లోవర్ కోర్టులో కనుక బెయిల్ ఇవ్వకుంటే హైకోర్టుకు వెళ్ళచ్చు, హైకోర్టు ఇవ్వకుంటే సుప్రీం కోర్టుకు వెళ్ళచ్చు. ఇవి ఆ వ్యక్తులకు ఉన్న లీగల్ గా వాళ్ళకున్న అవకాశం. సో ప్రాబిలిటీ చూసుకుంటే సిసోడియాకి రాలేదు, తర్వాత సుకేష్ చంద్రశేఖర్కి రాలేదు. సో కవితకు కూడా ప్రాబిలిటీ చూసుకుంటే కనుక వచ్చే అవకాశం లేదంటారా బెయిల్? ప్రాబబిలిటీ అంటే జనరల్ గా కేసు తీవ్రత గురించి చూస్తారు, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ మస్ట్. అంటే వాళ్ళకి ఇవ్వలేదు కాబట్టి వీళ్ళకి ఇవ్వకూడదు అన్నది కూడా ఇక్కడ అందులో లేదు. బికాస్ ఈచ్ పర్సన్స్ రోల్ ఈస్ డిఫరెంట్. ప్రతి వ్యక్తి యొక్క భూమిక వేరుగా ఉంటుంది కాబట్టి అల్టిమేట్లీ అంటే హౌ యూ సాటిస్ఫై ది జడ్జ్ బై ది మెటీరియల్ యూ హ్యావ్. మీ దగ్గర ఉన్న విషయాలు ఏ విధంగా మీరు వాళ్ళని సాటిస్ఫై చేయగలరు అన్న దాని మీద మీ బెయిల్ మ్యాటర్ అన్నది ఆధారపడుతుంది. ఇంకోటి ఏమనిపిస్తుందంటే సార్, పొలిటికల్ సర్కిల్స్లో ఈడీది అయిపోయింది ఇన్వెస్టిగేషన్, జైల్లో వేసేసారు తిహార్ జైల్లో. ఆవిడ ఒకవేళ బయటకు వస్తే ఇమీడియట్గా మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ ఉంటుంది అనేది ఇంకొకటి వినిపిస్తుంది సార్, అలాంటిది ఉంటుందా? సాధారణంగా ఈడీ కేసులు సిబిఐ కేసులు సైమల్టేనియస్ గా పెడుతుంది. జనరల్ గా ఈడీ కేసు రిజిస్టర్ చేసే ముందు సిబిఐ కానీ పోలీస్ కేసు కూడా ఉంటుంది. ఆ తర్వాత ఈడీ రంగంలోకి వస్తారు మనీ లాండరింగ్. కాబట్టి చెప్పలేము. అంటే ఇప్పుడు సిబిఐ నిజంగా వాళ్ళ కస్టడీ కావాలా లేకుంటే ఐ థింక్ ఆల్రెడీ వాడు వచ్చి వాళ్ళ స్టేట్మెంట్ అది హైదరాబాద్కి వచ్చి తీసుకుని వెళ్ళారు. మరి ఫర్దర్ గా మరి ఏ విధంగా వాళ్ళు చూస్తారో అన్నది చూడాల్సిన అంశం. అంటే బట్ దెర్ ఇస్ నో బార్. సిబిఐ అగైన్ దే కెన్ కాల్ అండ్ దే కెన్ ఇన్వెస్ట్. అందులో ఏమి ఒక అడ్డుగోడ కానీ ఏమి ఉండదు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో రాబోయే రోజుల్లో కవిత వస్తారా రారా అనేది చూద్దాం. మరోవైపు విశాఖ డ్రగ్స్ కేసుకు సంబంధించి పొలిటికల్ యాంగిల్లో కాకుండా దీన్ని సామాజిక కోణంలో చూసి దర్యాప్తు తొందరగా చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.